अवतार मेहर बाबा की जय। భగవద్వచనములు గాడ్ స్పీక్స్ 8వ భాగము పరాత్పర పరబ్రహ్మ స్థితి ప్రథమ ప్రేరణ మరియు చైతన్య వికాస వ్యావర్తన చక్రము. ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, the first urge and the cycle of evolution and involution of consciousness. పరాత్పర పరబ్రహ్మ స్థితి ఆది కంటే పూర్వంతో ప్రారంభించినట్లయితే భగవంతుని ఆది మూల స్థితి అయిన పరాత్పర పరబ్రహ్మ స్థితి ఉన్నది. ఇది ఆది మూల స్థితి అయిన భగవంతుడు ఉన్నాడు, భగవాన్ అస్తి అనే స్థితి. సూఫీ పరిభాషలో ఈ స్థితిని వారా అంటారు. ఈ ఆది మూల స్థితి అయిన భగవాన్ అస్తి అనే స్థితిలో హద్దులు లేని శుద్ధ శూన్యము ఉంటుంది. ఈ శుద్ధ శూన్యంలో భగవంతుని చైతన్య స్థితి యొక్క అచైతన్య స్థితి యొక్క వ్యక్తీకరణ గాని, భగవంతుని చైతన్యము యొక్క లేదా అచైతన్యము యొక్క వ్యక్తీకరణ గాని లేవు. దివ్యాహము లేక విశ్వాత్మక అహము అనబడే అపరిమిత అహము లేదు. పరిమితమైన నేను లేక వ్యష్టి సంబంధమైన అహము లేదు. విశ్వ మనస్సు లేదు. పరిమిత మనస్సు లేదు. అపరిమిత శక్తి లేదు. పరిమిత శక్తి లేదు. మహాకారణ శరీరము అనబడే విశ్వాత్మక దేహము లేదు. పరిమిత శరీరము లేదు. విశ్వములు లేవు. ప్రపంచములు లేవు. మహా చైతన్యము అనబడే చైతన్యపు ఎరుక లేదు. అచైతన్యము యొక్క ఎరుక లేదు. ఈ స్థితి ఖచ్చితముగా భగవంతుని ఆదిమూలమైన హద్దులు లేని శుద్ధ శూన్య స్థితి. ఈ స్థితి నిర్గుణ నిరాకారము కాదు, సగుణ సాకారము కాదు. ఈ స్థితిలో భగవంతుడు ఉన్నాడు, చైతన్యము లేదు. భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు అది సృష్టి యొక్క ఆరంభం కావడానికి ముందు ఉన్న స్థితి యొక్క వర్ణన అన్నమాట. భగవాన్ అస్తి అనే ఈ స్థితి పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతుని ఆది మూల దైవీ గాఢ నిద్ర స్థితి అని పిలువబడుతుంది. భగవాన్ అస్తి అనే స్థితి అనంతత్వపు స్థితి. అనంతత్వము అనంతమై ఉండడం వలన అది సర్వము అయి ఉన్నది. అనగా సర్వము అనంతత్వము యొక్క స్వభావం అన్నమాట. సర్వము అయి ఉన్నందువలన లేమిని కూడా తనలో కలిగి ఉంటుంది. అలా కానట్లయితే సర్వమునకు సర్వము అనే అర్థం ఎన్నటికీ రాదు. ఈ లేమి సర్వములో నిక్షిప్తమై ఉన్నది. కానీ లేమి అక్షరాల ఏమీ లేనైనందున లేమిగా ఉండడమనే దాని ఉనికి అసలు ఏమీ లేనిదే. ఈ లేమి సర్వములో నిక్షిప్తమై ఉన్నందున లేమికి సంబంధించిన లేమితనము సర్వములో అంతర్నిహితత్వముగా పొదగబడి ఉన్నది. ఈ విధముగా భగవాన్ అస్తి అనే స్థితి యొక్క అనంతత్వములో సర్వము అయిన అనంతము యొక్క స్వభావంలో నిక్షిప్తమై ఉన్నదంతా లేమియే. అందువలన సర్వములో నిక్షిప్తమైన ఏదైనప్పటికీ లేమికి సంబంధించినదే. క్లుప్తంగా చెప్పాలంటే అనంతత్వపు సంబంధమైన అనంతము తప్ప తక్కినవన్నీ భగవాన్ అస్తి అనే సర్వస్వ స్థితిలో నిక్షిప్తమై ఉన్నాయి.
ఈ అంతర్నిహితమై ఉన్నదంతా లేమితనపు అవస్థలన్నిటితో కూడిన లేమికి సంబంధించినదే. లేమి నిక్షిప్తమై ఉండే భగవాన్ అస్తి అనే స్థితిలో లేమితనపు స్వభావముచే తనంత తానే చైతన్యం కూడా లేమిగానే ఉంటుంది. అందువలన పరాత్పర పరబ్రహ్మ స్థితిలో స్వభావరీత్యా అనంత అపరిమిత సీమారహిత సర్వము అయిన భగవంతునిలో చైతన్యము ఎప్పటికీ నిక్షిప్తంగానే ఉంటుంది. ఈ విధంగా సర్వము అయి ఉంటే ఆ తన స్వభావంచే భగవాన్ అస్తి అనే స్థితిలో భగవంతుడు తనలో అనంత శక్తిని, అనంత జ్ఞానమును, అనంత ఆనందమును, అనంతముగా వైభవోపేతము లేక సౌందర్యవంతముగా ఉండే దాని అంతటకు ఎప్పటికీ కలిగి ఉంటాడు. భగవంతుడు సర్వము అనంతము అయినందువలన సర్వమునకు వ్యతిరిక్తమైన లేమి అత్యంత పరిమితమైనదై ఉండాలి. అందుచేత భగవాన్ అస్తి అనే స్థితిలో లేమి అత్యంత పరిమితముగా నిక్షిప్తమై ఉన్నది. లేదా సర్వము అయిన భగవంతుని అనంత స్థితిలో అత్యంత పరిమితమైన లేమి స్థితి నిక్షిప్తమై ఉన్నది. నిక్షిప్తమై ఉన్న అత్యంత పరిమితమైన ఈ లేమి వ్యక్తమైనప్పుడు అది అత్యంత పరిమితంగా వ్యక్తమవ్వాలనేది సహజమే. కానీ అత్యంత విరోధాభాసంగా ఉండేటువంటి వాస్తవం ఏమిటంటే అత్యంత పరిమితమైన ఈ లేమి వ్యక్తమైనప్పుడు దాని వ్యక్తీకరణ క్రమక్రమముగా అనంతంగా విస్తరించుకుంటూ పోతుంది. అత్యంత పరిమితమైన ఈ లేమికి అనంతత్వము నొసగేది అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందములకు సంబంధించిన భగవంతుని అంతర్నిహిత త్రివిధ స్వభావమే. ఈ త్రివిధ స్వభావము భగవంతుని నైజమైన కారణముగా భగవాన్ అస్థి స్థితి యొక్క అనంతత్వమంతటా అది అంతర్నిహితంగా వ్యాపించి ఉంటుంది. సహజంగానే ఈ అత్యంత పరిమితమైన లేమి సర్వము యొక్క అనంతత్వములో అంతర్నిహితమై ఉన్నప్పుడు ఈ అనంత త్రివిధ స్వభావము ఈ అత్యంత పరిమితమైన లేమిపై ఆచ్ఛాదితమై ఉంటుంది. ఓం బిందువు. అందువలన ఈ అత్యంత పరిమితమైన లేమితనముగా వ్యక్తమైనప్పుడు దానితో పాటు ఏకకాలంలో ప్రసరించే భగవంతుని అంతర్నిహిత సర్వవ్యాపక అనంత త్రివిధ స్వభావముతో సన్నిహితముగా సంబంధం పడి దానిచే విస్తరింపబడే అత్యంత పరిమితమైన లేమి యొక్క వ్యక్తీకరణ క్రమక్రమంగా అనంతంగా విస్తరిస్తూ అనంతమైన లేమితనము లేక సృష్టిగా వ్యక్తమైనట్లు అగుపిస్తుంది. ఈ కారణం చేత లేమితనమునకు సంబంధించిన బ్రహ్మాన్వితమైన విశ్వమును భగవంతుని ఛాయ అనవచ్చును. భగవంతుడు అనంతుడైనందువలన ఆయన ఛాయ కూడా అనంతమే. అత్యంత పరిమితము, సర్వములో అంతర్నిహితముగా ఉన్నది అయినటువంటి లేమి వ్యక్తమైనప్పుడు అది సర్వములో ఏ అత్యంత పరిమిత బిందువు వద్ద అత్యంత పరిమితముగా రూపుదాల్చి ఉంటుందో ఆ అత్యంత పరిమిత బిందువు నుండి బయటకు ప్రసరిస్తుంది. లేమి ఏ అత్యంత పరిమిత బిందువు నుండి లేమితముగా బయటకు ప్రసరిస్తుందో ఆ పరిమిత బిందువు సృష్టి బిందువు లేక ఓం బిందువు అని పిలువబడుతుంది. సహజంగానే ఈ సృష్టి బిందువు కూడా సర్వములోనే అనగా పరాత్పర పరబ్రహ్మస్థితిలోని భగవంతునిలోనే ఉన్నది. అందుచేత అత్యంత పరిమితమైన లేమి అనంతమైన సర్వము నుండి
అత్యంత పరిమితమైన సృష్టి బిందువు ద్వారా భగవాన్ అస్తి అనే స్థితి యొక్క అనంతత్వపు అనంతతలోనికి సృష్టిగా ప్రసరిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే భగవంతుని అనంత త్రివిధ స్వభావముచే వ్యాపింపబడి ఉన్న అనంతత్వములోనే ఉన్నటువంటి అత్యంత పరిమితమైన సృష్టి బిందువు ద్వారా అత్యంత పరిమితమైన లేమితనముగా ప్రసరింపజేసుకుంటున్నప్పుడు సర్వవ్యాపకమైనటువంటి భగవంతుని అనంత త్రివిధ స్వభావముతో సన్నిహితంగా సంబంధపడి దానిచే పరిపోషింపబడే అత్యంత పరిమితమైన లేమితనము యొక్క ప్రసరణ క్రమక్రమముగా అనంతముగా విస్తరించి అనంతమైన లేమితనము లేక అనంతమైన సృష్టిగా వ్యక్తమైనట్లుగా అగుపిస్తుంది. విలాసము లేక లహర్ అనంతమైన సర్వస్వంలో నిక్షిప్తమై ఉన్న అత్యంత పరిమితమైన లేమి తనను అనంతమైన లేమితనముగా వ్యక్తం చేసుకోవడానికి దారి తీసిన హేతువు, కారణము అని పిలువబడే ఆది మూల కారణం. ఈ కారణం భగవంతుని విలాసం లేక లహర్ తప్ప అన్యమేమీ కాదు. ఆది మూలమైన ఈ విలాసమునే భగవంతుడు ఉచ్చరించిన తొలి పదం కోహం, నేనెవరు, హూ యామ్ ఐ అని కూడా అనవచ్చును. భగవాన్ అస్తి అనే స్థితి యొక్క అనంతత్వము భగవంతుని సర్వస్వతంత్రుని చేసింది. తాను సర్వస్వతంత్రుడైన కారణంగా భగవంతుడు తనదైన అనంతత్వమును అనుభవించడానికి, ఆనందించడానికి తన అనంతమైన విలాసమును వ్యక్తం చేయడం సహజమే. విలాసమును వ్యక్తం చేయడం అనేది ఎప్పుడూ కూడా స్వతంత్ర ప్రవృత్తికి ప్రతీక. ఎందుచేతనంటే ఈ విలాస ప్రకృతియే స్వతంత్ర ప్రవృత్తిని నిరంతరం ఆచ్ఛాదించి ఉండేది. లేమి సంబంధమైన నిక్షిప్తమై ఉన్నదంతా లేమితనముగా వ్యక్తమవడానికి కారణం ఇయ్యడానికి అనంతమైన ఆది విలాసముదే బాధ్యత. అయితే లేమికి సంబంధించిన నిక్షిప్తమై ఉన్న అంతటినీ వ్యక్తమయ్యేలా చేయడానికై భగవంతుడు తన అనంత ఆదిమూల విలాసమును వినియోగించడానికి ముందు భగవంతుడి ఈ విలాసమే భగవాన్ అస్తి స్థితిలో సర్వస్వతంత్రుడైన భగవంతుని అనంతత్వ సంబంధమైన సర్వములో లేమిగా నిక్షిప్తమై ఉండేది. అటువంటప్పుడు నిక్షిప్తమై ఉన్న అనంత ఆది విలాసము భగవంతునిలో ఉప్పొంగి తనను లేమికి సంబంధించిన నిక్షిప్తమై ఉన్న దాని అంతను లేమితనముగా వ్యక్తం చేయడం ఎలా సాధ్యం? ఎన్ని చెప్పినా విలాసము విలాసమే. దాని స్వభావం బట్టే ఎందుకు, ఎందువలన, ఎప్పుడు అనే ప్రశ్నలకు దాని స్వభావంలో తావుండదు. విలాసము ఏ క్షణములోనైనా రావచ్చును. అది ఇప్పుడు రావచ్చును, కొన్ని మాసముల తర్వాత లేదా సంవత్సరముల తర్వాత రావచ్చును, అసలు రాకును పోవచ్చును. అదేవిధంగా ఎన్ని చెప్పినా అనంతమైన ఆది విలాసము కూడా ఒక విలాసమే. అది కూడా అనంతత్వ స్థితిలో భగవంతుని విలాసము. ఈ విలాసము భగవంతునిలో అసలు ఉప్పొంగకపోవచ్చును. ఒకవేళ అది ఏ క్షణంలోనైనా ఉప్పొంగినా వేలాది సంవత్సరముల తర్వాత కానీ లక్షలాది సంవత్సరముల తర్వాత కానీ ఉప్పొంగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈ విధముగా భగవంతుని అనంత ఆది విలాసము అనంతత్వ స్థితిలో ఒక మారు ఉప్పొంగినది. శాశ్వతంగా శాశ్వతుడైన స్వతంత్రుడైన భగవంతునిలో అది అప్రయత్నగుప్తంగా అకస్మాత్తుగాను ఉప్పొంగినది. ఒక మారు ఉప్పొంగిన ఈ విలాసము సృష్టిలోని వస్తువులన్నింటి యొక్క ఆరంభమును ఒక మారు ప్రారంభించినది.
క్లుప్తంగా చెప్పాలంటే అనంతత్వపు స్థితిలో నిక్షిప్తమై ఉన్న భగవంతుని అనంత ఆది విలాసము సర్వస్వతంత్రుడైన భగవంతునిలో పొంగినప్పుడు తనను తాను వ్యక్తం చేసుకోవడమే కాక తన వ్యక్తీకరణతో పాటు లేమికి సంబంధించిన నిక్షిప్తంగా ఉన్నటువంటి అంతటిని లేమితనముగా వ్యక్తం చేసింది. ఈ విధంగా ఆది విలాసము లేమిని సృష్టించింది. అత్యంత పరిమితమైన సర్వము నుండి అనంతమైన లేమి ఏ విధంగా బహిర్గతమైనదో ఒక మారు జ్ఞాపకం చేసుకుందాం. పరమాత్మ స్థితిలో భగవంతుడు అనంతమైన సర్వమై ఉన్నాడు. అనంతమైన సర్వమును హద్దులు లేని అనంతమైన మహాసాగరంతో పోల్చవచ్చును. అందుచేత ఈ హద్దులు లేని మహాసాగరము అనంతమైన సర్వము అన్నమాట. ఈ విధంగా మహాసాగరంలోని ప్రతి బిందువు అత్యంత పరిమితమైన సర్వము అన్నమాట. క్లుప్తంగా చెప్పాలంటే అనంత మహాసాగరము అనంతమైన సర్వము అయినట్లయితే అప్పుడు మహాసాగరంలోని ప్రతి బిందువు అత్యంత పరిమితమైన సర్వము అవుతుంది. అపరిమిత సాగరంలో విలాసము ఉప్పొంగడానికి ముందు, సృష్టి వ్యక్తమవడానికి ముందు ఏ బిందువు ద్వారా సృష్టి బహిర్గతమైనదో ఆ సృష్టి బిందువు తానే అపరిమిత సాగరంలో అనంతమైన సర్వముగా ఉన్నది. ఎందుచేతనంటే ఆది విలాసము ఉప్పొంగడానికి ముందు అనంత సాగరంలో పరిపూర్ణమైన ప్రశాంతత నెలకొని వ్యాపించి ఉండేది. అక్కడ సముద్ర బిందువులనే ప్రశ్న కానీ వేర్పాటు కానీ లేనే లేవు. అనంతమైన సర్వముగా అపరిమిత సాగరమే ఉండేది. అనంతమైన సర్వంలో ఆది విలాసము ఉప్పొంగిన క్షణంలో సృష్టి బిందువు లేక ఓం బిందువు అత్యంత పరిమితమైన సర్వముగా వ్యక్తమైంది. అనంతమైన లేమి అనంతమైన సర్వస్వంలో నిక్షిప్తమై ఉండేది. అయితే ఆది విలాసము ఉప్పొంగినప్పుడు అనంతమైన లేమి అత్యంత పరిమిత సర్వము అయిన ఓం బిందువు ద్వారా వ్యక్తమైంది. ఈ విధంగా అత్యంత పరిమితమైన సర్వము ద్వారా అనంతమైన లేమి అనంతంగా విస్తరిస్తున్నట్లుగా తనను వ్యక్తం చేసుకుంటూ క్రమక్రమంగా బహిర్గతమవుతుంది. నిక్షిప్తమై ఉన్న లేమి యొక్క ప్రసరణ లేమితనము యొక్క వ్యక్తీకరణలతో పాటు ఏకకాలంలో భగవాన్ అస్తి అనే స్థితికి సంబంధించిన అనంతత్వంలో నిక్షిప్తమై ఉన్న లేమిగా ఉండిన చైతన్యం కూడా ప్రసరించి క్రమక్రమంగా తనను భగవంతుని చైతన్యంగా వ్యక్తం చేసుకొని భగవంతుడు తనను తన సర్వస్వ స్థితి నుండి లేమితనమునగా ప్రసరించిన వాటన్నిటి యొక్క సృష్టికర్త అయిన భగవంతునిగా అనుభవించేట్లు చేసింది. ఆపై క్రమక్రమంగా పూర్తి చైతన్యమును పొంది సృష్టికర్త స్థితిలోని భగవంతుడు తనదైన అనంత త్రివిధ స్వభావముచే విస్తరింపబడుతూ పరిపోషింపబడుతూ అనంతంగా ఉన్నట్లు అగుపడే అత్యంత పరిమితమైన లేమితనపు కొరలలో చిక్కుకుంటాడు. ఇక్కడ పరస్పర విరుద్ధంగా అగుపించే పరిహాసం ఏమిటంటే సన్నిహితముగా సంబంధపడి ఉన్న అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అనేది అనంత త్రివిధ స్వభావము ద్వారా అనంతముగా విస్తరిస్తూ పోయే లేమితనము యొక్క అగుపించే అసత్య అనంతత్వమును అధిగమించడాన్ని భగవంతునికి తన అనంతత్వమే అనంతంగా కష్టసాధ్యం చేస్తుంది. అయితే భగవాన్ అస్థి స్థితికి సంబంధించిన అనంతత్వంలో భగవంతుడు తన అనంత సత్యత్వము యొక్క పూర్తి అయిన సంపూర్ణమైన చైతన్యమును పొంది ఆ విధముగా అనంత శక్తి,
జ్ఞానానందములతో కూడిన తన హద్దులు లేని అపరిమిత అనంత త్రివిధ స్వభావమును ఎరుకతో అనుభవించగలగడానికి గాను ఈ బంధనము ఖచ్చితముగా అవసరము. ఒక మారు పూర్తి చైతన్యము పొందబడినట్లయితే అది ఎన్నటికీ పోగొట్టబడదనేది ప్రాథమికమైనటువంటి వాస్తవం. పూర్తిగా పొందబడిన ఆ చైతన్యము సత్యముగా అనుభవింపబడే అసత్యమైన లేమితనమునకు సంబంధించినదైనా సరే, ఆ చైతన్యము యథార్థతకే సంబంధించినదైనా సరే, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. చివరకు అదే చైతన్యము సంపూర్ణమైన పరిణితి చెందిన తరువాత అది భగవంతునిచే తనదైన యథార్థతను అనుభూతి పొందింపచేస్తుంది. చైతన్యము అసత్యము యొక్క అగుపించే ఎరుకచే పోషింపబడిన తర్వాత మాత్రమే యథార్థతను అనుభూతి పొందడానికి గాను పూర్తిగా పరిణితి చెందుతుంది. యథార్థంగా అనుభవింపబడే అసత్యము యొక్క ఈ ఎరుక చైతన్య పరిణామ క్రమంలో ఎంత తీవ్రతరమవుతుందంటే, అసత్యపు ఎరుకలో కూరుకుపోయినటువంటి చైతన్యము భగవంతునిచే యథార్థతగా అనుభవింపబడే అసత్యపు ఎరుకను మాత్రమే భగవంతుడు పొందేటట్లు చేస్తుంది. అనగా సృష్టికర్తగా భగవంతుడు లేమి యొక్క వ్యక్తీకరణమును యథార్థమైనదిగాను సర్వముగాను అసత్యముగాను అనుభవిస్తాడు. భగవాన్ అస్తి అనే స్థితిలోని భగవంతుని నిక్షిప్త చైతన్యము భగవంతునిచే తనదైన శాశ్వత యథార్థతను అనుభవింపచేయడానికి వీలుగా సర్వములో ఆ నిక్షిప్త చైతన్యము యొక్క ప్రసరణ అంతర్ముఖంగా ఉపసంహరింపబడాలి. ఈ విధముగా అంతర్ముఖంగా ఉపసంహరింపబడడం మూలంగా అదే చైతన్యం యొక్క ప్రసరణ ఆ సర్వమునకు సంబంధించిన అనంతత్వంపై కేంద్రీకృతమవుతుంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రసరింపబడిన చైతన్యము అంతర్ముఖమైనప్పుడు లేదా పూర్తి అయిన సంపూర్ణమైన వ్యావర్తనము చెందినప్పుడు ఆ లేమితనము భగవంతుని అనంతత్వమునకు సంబంధించిన శాశ్వత యథార్థతపై ఇప్పుడు సంపూర్ణముగా కేంద్రీకృతమైన చైతన్యపరముగా దానంతట అదే అదృశ్యమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, శాశ్వతమైన యథార్థతను అనుభూతి పొందడానికి గాను నూతనమైన చైతన్యమును దేనిని పొందనవసరం లేదు. సర్వములో నిక్షిప్తమై ఉన్న అదే చైతన్యము లేమి నుండి బహిర్గతమైనప్పుడు మొదట క్రమక్రమంగా పరిణామము చెంది తదుపరి లేమితనముతో అనుసంధింపబడి లేమితనమును సత్యముగా అనుభవిస్తుంది. ఈ చైతన్యము యొక్క పరిణామము సంపూర్ణమై పూర్తి అయినప్పుడు అదే చైతన్యము అనంతముగా విస్తరించే అసత్యమైన లేమితనమును యథార్థముగాను అనంతముగాను భగవంతునిచే అనుభవింపచేస్తుంది. మరల అదే పూర్తి సంపూర్ణ చైతన్యము తనదైన వ్యావర్తనము ద్వారా పూర్తి అయిన సంపూర్ణమైన పరిణితిని పొందినప్పుడు అది అనంతమైన యథార్థతను ఏకైక సత్యముగా అనుభూతి పొంది భగవంతునికి తనదైన సత్య శాశ్వత అనంత స్థితి యొక్క అనుభవంనిస్తుంది. భగవంతుడు తన ఆది మూలమైన అనంతత్వ స్థితిలో అనంత శక్తి, జ్ఞాన, ఆనందములనే తన అనంత సీమారహిత అపరిమిత త్రివిధ స్వభావము ద్వారా శాశ్వతంగా అనంతుడు. భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు కనుక భగవంతుని ఆది మూల స్థితికి ఆ తర్వాత ఆయన పొందే స్థితులకు ఉండే భేదమల్లా ప్రసరింపబడిన లేమితనము యొక్క సంస్కారముల ద్వారా క్రమక్రమముగా పొందబడిన చైతన్యమునకు సంబంధించినది మాత్రమే.
భగవాన్ అస్తి అని తన ఆది మూల స్థితిలో భగవంతుడు తాను అనంతముగాను శాశ్వతముగాను ఉనికిని కలిగిన ఉన్నప్పటికీ తన అనంత శాశ్వత అస్తిత్వం యొక్క గాని తనదైన అనంత స్వభావం యొక్క గాని ఎరుకను కలిగి ఉండడు. తనదైన అనంత విలాసము కారణముగా భగవంతుడు తన యథార్థత యొక్క ఎరుకను పొంది హద్దులు లేని తన అపరిమిత అనంత త్రివిధ స్వభావమును అనుభవించడానికి గాను అనంతము శాశ్వతము అపరిమితము అయిన తనను తాను అనుభూతి పొందుతాడు. ఈ విధముగా ఇప్పుడు తాను నూతనముగా పొందినటువంటి శాశ్వత చైతన్య స్థితిలో భగవంతుడు తన ఆది మూలమైన భగవాన్ అస్తి అనే పరాత్పర పరబ్రహ్మస్థితి యొక్క ఎరుకను చైతన్యయుతుడై శాశ్వతంగా పొందుతున్నాడు. ఈ పరాత్పర పరబ్రహ్మస్థితి శాశ్వతంగా ఎప్పటికీ ఎన్నటికీ తనదైన భగవాన్ అస్తి అనే స్థితి యొక్క అనంతత్వపు ఎరుక లేకుండా ఉంటుంది. అందువలన శాశ్వతము అనంతము అయిన భగవత్ స్థితిని ఎరుకుతో అనుభూతి పొందడమే గమ్యము. ఇంతకు ముందే వివరించినట్లుగా ఎక్కడ భగవంతుడు ఉండి చైతన్యం లేదు, అట్టి హద్దులు లేని శుద్ధ శూన్య స్థితియే భగవంతుని ఆది మూల స్థితి. సృష్టి ఆది యొక్క ప్రారంభము కంటే ముందున్న ఆ భగవంతుని ఆది మూలమైన దైవీ గాఢ నిద్రాస్థితియే ఈ స్థితి. భగవంతుని ఆది మూలమైన దైవీ గాఢ నిద్రాస్థితిని భగ్నపరచడానికి బాధ్యత కారణము అనబడే భగవంతుని అనంత ఆది విలాసముదే తత్ఫలితమైన సృష్టి ఫలితము అనబడుతుంది. దైవీ గాఢ నిద్రాస్థితిని స్పష్టంగా గ్రహించడానికి దైవీ గాఢ నిద్రాస్థితి నుండి భగవంతుని మేల్కొల్పుతూ ఆయనలో అనంతమైన ఆది విలాసము ఉప్పొంగిన వెంటనే జరిగే దానినంతను మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి గాను భగవంతుని దైవీ గాఢ నిద్రాస్థితిని మానవుని గాఢ నిద్రతో పోలుద్దాం. మానవుని గాఢ నిద్రాస్థితి అక్షరాల భగవంతుని ఆది మూలమైన దైవీ గాఢ నిద్రాస్థితియే. భగవాన్ అస్తి అనే స్థితిలో భగవంతుడు శాశ్వతముగా ఆది మూలమైన దైవీ గాఢ నిద్రాస్థితిలో ఉండగా మానవ స్థితిలో భగవంతుడు ప్రతిదినము గాఢ నిద్రాస్థితిని వేకువ స్థితిని ఒకదాని తర్వాత ఒకటిగా అనుభవిస్తాడు. లేమితనముగా వ్యక్తమైన లేమికి సంబంధించిన అత్యంత పరిమిత ప్రథమ సంస్కారం యొక్క ఆవిర్భావం మూలంగానే అనంతుడు సంస్కారరహితుడు రూపరహితుడు శాశ్వతుడు అయిన భగవంతుడు తాను పరిమితునిగా స్థావర జంగమ ఉపాధులుగా అనుభవములను పొందుతున్నాడు. చైతన్య పరిణామ క్రమములోని ఒక దశలో లేమికి సంబంధించిన సంస్కారములు భగవంతునికి మానవ స్థితికి సంబంధించిన అనుభవములనిస్తాయి. నిక్షిప్తమై ఉన్న అనంత ఆది విలాసము భగవంతునిలో ఉప్పొంగి అత్యంత పరిమితమైన లేమికి సంబంధించి నిక్షిప్తమై ఉన్న అంతటిని లేమితనముగా ప్రసరింపజేసినప్పుడు దానితో పాటు వ్యక్తం చేయబడిన అత్యంత పరిమితమైన ప్రథమ చైతన్య కిరణములచే గ్రహింపబడిన ఆది మూలమైన అత్యంత పరిమిత ప్రథమ సంస్కారముచే పునరుత్పత్తి పొందించినవిటి ఆ లేమికి సంబంధించిన ఈ సంస్కారములు ప్రప్రథములు అత్యంత పరిమితముగా స్రవించిన చైతన్యము యొక్క పరిణామముతో పాటు ఏకకాలంలో ఆది మూలమైన అత్యంత పరిమిత సంస్కారము కూడా వృద్ధి చెంది పెరిగినది. ఏర్పడిన సంస్కారముల తప్పనిసరిగా చైతన్యముచే అనుభవింపబడి తీరాలి గనుక
ఈ విధముగా ఏర్పడిన నానా విధములైన విభిన్న సంస్కారములు ఉన్నతమైన చైతన్య వికాసముచే నానా విధములైన విభిన్నములైన పరిమితమైన లేక స్థూల ఉపాధుల మాధ్యమముల ద్వారా అనుభవింపబడ్డాయి. అయితే సంస్కారాలను అనుభవించే నిమిత్తమై చైతన్యమునకు తగిన మాధ్యమములు ఖచ్చితంగా అవసరమయ్యాయి. ఈ విధముగా తత్పూర్వపు తక్కువ స్థాయి స్థూల ఉపాధులతోడి సాంగత్యములో ప్రోగు చేసుకున్న సంస్కారములను అనుభవించడానికి గాను అంతకంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయికి చెందిన స్థూల ఉపాధులకు అనుగుణ్యముగా చైతన్య వికాసము మరింత ఎక్కువైన ఉన్నతమైన చైతన్యమును వికసింప చేసుకుంటూ పోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే భగవంతునిలో ఉప్పొంగిన అనంతమైన ఆది విలాసమునకు సంబంధించిన అత్యంత పరిమితమైన ప్రథమ సంస్కారము ఎరుకలేని అనంతుడైన భగవంతునికి అత్యంత పరిమితమైన చైతన్యమును ఇచ్చినది. చివరగా పొందబడిన పూర్తి చైతన్యము యొక్క సంస్కారములు భగవంతుని మానవ ఉపాధితో తాదాత్మ్యత ముందించినప్పుడు చైతన్య వికాసము సంపూర్ణమైనది. ఈ విధముగా చైతన్య వికాసము సంపూర్ణమయ్యే వరకు క్రమక్రమంగా వివిధములైన సంస్కారములు అనేక రెట్లుగా అధికమవుతూ భగవంతుని కొరకు ఎక్కువైన పరిమిత చైతన్యమును పొందాయి. ఇప్పుడు మానవ ఉపాధిలో భగవంతుడు పూర్తి చైతన్యము పొందడంతో ఈ పొందబడిన చైతన్యము పూర్తి అయినది, సంపూర్ణమైనది అయినందువలన చైతన్యమును వికసింపచేసుకోవడానికై అదనపు లేదా ఉన్నతమైన ఉపాధి యొక్క అవసరం ఇంకెంత మాత్రమూ లేదు. చైతన్య పరిణామ క్రమము జరుగుతూ ఉండగా చైతన్యము వివిధములైన పరిమిత స్థావర జంగమ ఉపాధులతో ఎరుకతో భగవంతుని తాదాత్మ్యత పొందించేటప్పుడు ఏకకాలంలో ఎరుక లేకుండా అయినా భగవంతునిచే తన పరిమిత సూక్ష్మ ఉపాధితోనూ తన పరిమిత మానసిక ఉపాధితోనూ కూడా తాదాత్మ్యత నొందింపచేసింది. సర్వములో నిక్షిప్తమై ఉన్న లేమి యొక్క ఆది మూలమైన ప్రథమ ప్రసరణ యొక్క ఆవిర్భావం నుండి చైతన్య పరిణామ క్రమమంతటిలోనూ ఇమిడికైన మరియు సారూప్యమైన ఎరుక లేని అనుసంధానంతో భగవంతుని పరిమిత స్థూల ఉపాధితో ఈ ఉపాధులు అనుసంధింపబడే ఉన్నాయి. అందుచేత మానవ స్థూల ఉపాధిలో భగవంతుని పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధులు పూర్తిగా వృద్ధి చెందే వరకు అంతకంతకు ఎక్కువయ్యే భగవంతుని చైతన్య వికాసముతో పాటు ఏకకాలంలో పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధుల యొక్క పరిణామము జరగడం సహజమే. మానవ ఉపాధిలో భగవంతుడు పూర్తి చైతన్యమును పొందినప్పటికీ పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధులు కూడా మానవ ఉపాధిలో పూర్తిగా వృద్ధి పొందినప్పటికీ ఆ విధంగా పొందబడిన పూర్తి చైతన్యము కేవలం భౌతిక ప్రపంచానుభవములను పొందింపచేసే భౌతిక చైతన్యం మాత్రమే. అందుచేత పూర్తిగా పొందబడిన చైతన్యము సూక్ష్మ మానసిక ఉపాధుల ద్వారా ఎరుకను ఇంకా పొందడం గాని ఎరుకతో సూక్ష్మ మానసిక ప్రపంచములను అనుభవించడం కానీ జరగదు. క్లుప్తంగా చెప్పాలంటే మానవ స్థితిలో భగవంతుడు సంపూర్ణమైన పూర్తి చైతన్యమును పొందినప్పటికీ ఆయన సూక్ష్మ ఉపాధి సంబంధమైన తన పరిమిత శక్తి యొక్క ఎరుకను గాని మానసిక ఉపాధి సంబంధమైన తన పరిమిత మనసు యొక్క ఎరుకను గాని ఇంకా కలిగి ఉండడు. తానే అపరిమిత జ్ఞానము, హద్దులు లేని శక్తితో కూడిన ఏకైకము, అవిభాజ్యము, శాశ్వతము,
అనంతము అయిన భగవంతుడను నేనే అనే ఎరుకను అస్సలే కలిగి ఉండడు. ఈ దశలో భగవంతుడు మానవ ఉపాధితోనూ తత్సంబంధమైనటువంటి వివిధ స్థూల అవస్థలతోనూ తనకు గల తాదాత్మ్యత యొక్క పూర్తి ఎరుకను మాత్రమే కలిగి ఉండి సాధారణ మానవునిగా, స్త్రీగా లేక పురుషునిగా కానీ స్థూల ప్రపంచమును మాత్రమే పూర్తిగా అనుభవిస్తాడు. అయితే మానవుని చైతన్యము అతని మనస్సుగానున్న మానసిక ఉపాధి, శక్తిగా ఉన్న సూక్ష్మ ఉపాధి, శరీరముగా ఉన్న స్థూల ఉపాధులతో పాటు అన్ని భగవాన్ అస్తి అనే స్థితిలో నిక్షిప్తమై ఉండి అనంతమైన లేమితనముగా వ్యక్తమైన అత్యంత పరిమితమైన లేమి యొక్క వ్యక్తీకరణ ఫలితములే. మరొక విధంగా చెప్పాలంటే పరిమిత మనస్సు, పరిమిత శక్తి, పరిమిత దేహము అన్ని లేమికి సంబంధించినవే. అదే విధముగా పరిమిత మనస్సు, పరిమిత శక్తి, పరిమిత దేహముల చైతన్యము కూడా లేమికి సంబంధించినదే. మానవునిలో మనస్సు కోరికలకు, ఆలోచనలకు స్థానము, శక్తి బలమునకు, పరాక్రమమునకు స్థానము, ఆనందమునకు ప్రతీక అయిన దేహము దుఃఖానందముల స్థానము. అందుచేత ఈ కోరికలు, ఆలోచనలు, బల పరాక్రమములు, సుఖదుఖములు వరుసగా మానవుని పరిమిత మనస్సు, శక్తి, దేహములకు సంబంధించిన పరిమిత అవస్థలు. మానవుని త్రివిధ స్వభావపు పరిమిత ఆధారము యొక్క అవస్థలైన ఈ మనస్సు, శక్తి, దేహము పరిమితమైనవే అయినా అవి అత్యంత పరిమిత లేమి యొక్క వ్యక్తీకరణ ఫలితములైనందువలన ఈ మనస్సు, శక్తి, దేహముల పరిమిత అవస్థలు తన సామర్థ్యములను అంతులేకుండా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇది ఎందుచేతనంటే మానవుని త్రివిధ స్వభావమునకు పరిమిత ఆధారములైన శక్తి, మనస్సు, దేహములలో ప్రతి ఒక్కటి భగవంతుని త్రివిధ స్వభావమునకు అనంతమైన ఆధారములైన అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందములనే మూడింటిలో ప్రతి ఒక్కదానితో సన్నిహితంగా సంబంధపడి వాటిని పరిపోషింపబడుతూ ఉంటాయి. కనుక వాస్తవమేమిటంటే పరిమితమైన లేమి యొక్క క్రమగతమైన ప్రసరణ నుండి భగవంతుని నిక్షిప్త అనంత త్రివిధ స్వభావము క్రమక్రమంగా వ్యక్తమై అదే సమయంలో అది పరిమిత లేమి యొక్క ప్రసరణను అంతులేకుండా వ్యక్తమయ్యే లేమితనముగా ముందుకు త్రోసినప్పుడు వ్యక్తీకరణ యొక్క ఈ దశలో భగవంతుని ఈ అనంత త్రివిధ స్వభావమే లేమితనమునకు సంబంధించిన అగుపించే అసత్య అనంతతలు చిక్కుపడిపోయి ఆ విధముగా అంతు లేకుండా ప్రదర్శింపబడే సామర్థ్యములతో కూడిన మానవుని పరిమిత త్రివిధ స్వభావముగా వ్యక్తం చేయబడుతుంది. మానవుని త్రివిధ స్వభావముగా మనస్సు, శక్తి, దేహము తమ సామర్థ్యాలను మాయలో అంతు లేకుండా ఏ విధంగా ప్రదర్శిస్తాయో, ఒకటి నూతన విషయములను కనుగొనడంలోనూ ఆవిష్కరించడంలోనూ అంతు లేకుండా పనిచేసే శాస్త్రజ్ఞుని ఆవిష్కారాత్మకమైనటువంటి మనస్సు ద్వారాను, రెండు లేమితనము నుండి ప్రభవించి తనదైన మాయాశక్తితో ఆ లేమితనమునే నశింపచేస్తుందా అని భయపెట్టే భీకర శక్తి స్థాయిని చేరుకున్న అణుశక్తిని భ్రాంతిలో విడుదల చేయడం ద్వారాను, మూడు ఇప్పుడు లేమి యొక్క పరిణామపు ఉన్నతమైన పురోగమనమునతో సమానంగా భ్రాంతిలో జీవనమునకు ఆనందమే ఆధారమైపోయేటంతగా అంతకంతకు ఎక్కువైన ఆనందమును కాంక్షించడానికై అనంతంగా ప్రేరేపింపబడే దేహం ద్వారాను స్పష్టంగా అనుభవింపబడతాయి.
లేమితనము శక్తి, మనస్సు, ఆనందములతో కూడిన మానవుని ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావము సర్వమునకు సంబంధించిన అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందములతో కూడిన భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావముచే పరిపోషింపబడుతూ దానిచే అనంతంగా విస్తరింపబడమే లేమితనపు పరిధిలో అట్టి అనంతమైన ప్రదర్శనకు ఏకైక కారణం. అనంత శక్తి హద్దులు లేనిది, ఎన్నడూ తరగనిది, నశించనిది కాగా పరిమిత శక్తి తరిగిపోతుంది, ఖర్చయిపోతుంది. ఎందుచేతనంటే అది లేమితనమునకు సంబంధించిన పరిమిత శక్తిగా వ్యక్తమవుతూ లేమి నుండి జన్మించినది కాబట్టి. అనంత జ్ఞానము శాశ్వతమైనది, ఒకే విధంగా ఉండేది, సర్వవ్యాపకమైనది అయినందువలన అవిచ్ఛిన్నతలో ఆటంకం లేకుండా ఉంటుంది. అయితే పరిమిత మనస్సు అనంత జ్ఞానంతో సంబంధపడి ఉన్నప్పటికీ అది లేమితనమునకు సంబంధించిన పరిమిత మనస్సుగా వ్యక్తమవుతూ లేమి నుండి జనించినందువలన చివరకు రహితమై అదృశ్యం చేయబడుతుంది. అనంత ఆనందము శాశ్వతానందము మరియు నిరంతరాయమైనది. అది నిత్యమైనది కనుక దానిలో వ్యతిరేక అవస్థ అంటూ ఏమీ ఉండదు. మరొక వంక సుఖము అనంత ఆనందంతో ముడిపడి ఉన్నప్పటికీ అది నిత్యమైనది కానందువలన దానికి సుఖము అనే వ్యతిరేక అవస్థ ఉంటుంది. ఈ పరిమిత సుఖమే మానవ జీవనమునకు ఆధారమైనప్పటికీ జీవితమే నశ్వరమైనది కనుక ఈ పరిమిత సుఖము కూడా అదృశ్యమవుతుంది. భ్రమాన్విత జీవితము లేమితనము యొక్క జీవనముగా వ్యక్తమవుతూ లేమి నుండి జనిస్తున్నది కనుక ఈ జీవితము నశించి తీరవలసినదే. భగవద్ అనుభూతిని పొందే ప్రయాసలు మానవుడు చివరిగా తన ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావమును అనగా దేహమును, శక్తిని, మనస్సును కోల్పోయి ఆనందము, శక్తి, జ్ఞానములతో కూడిన ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావమును అనుభూతి పొందే దశ చేరుకోబడుతుంది. ఈ దశలో మానవుడు తన స్వభావము పరిమిత దేహము కాదని, అనంత ఆనందమని, పరిమిత శక్తి కాదని, అనంత శక్తి అని, పరిమిత మనస్సు కాదని, అనంత జ్ఞానమని అనుభూతి పొందుతాడు. ఈ విధముగా మానవుడు తన ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావమును కోల్పోయి భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావమే తనదని అనుభూతి పొందుతాడు. భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావంచే పరిపోషింపబడిన మానవుని ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావము భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావము నుండి వేరు చేయబడినదని దీనికి అర్థం. ఇంతకు ముందే వివరించినట్లుగా నాల్గవ భూమికలోని శక్తులను ఘోరంగా దుర్వినియోగపరిచిన సందర్భములో తప్ప ఒక మారు పొందబడిన పూర్తి చైతన్యం ఎప్పుడూ పోగొట్టుకోబడదు. కనుక మానవుడు తన ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావమును కోల్పోయినప్పటికీ అతను కష్టించి సంపాదించుకున్న పూర్తి చైతన్యం మాత్రం పోగొట్టుకోబడదు. ఈ స్థితిలో చైతన్యము యథాతథముగాను సంపూర్ణముగాను ఉంటూ పరిచ్ఛిన్నమైన పరిమిత మనస్సు, పరిమిత శరీరము, పరిచ్ఛిన్నమైన పరిమిత శక్తి, పరిచ్ఛిన్నమైన పరిమిత మనస్సులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అపరిమితము, అనంతము అయిన ఆనందము, శక్తి, జ్ఞానముల నుండి పూర్తిగా వేరు చేయబడతాయి. మానవుడు పూర్తి చైతన్యయుతుడై ఉండి కూడా అసత్యమైన పరిమిత లేమితనమును ఇంకెంత మాత్రము యథార్థమైనదిగాను అనంతమైనదిగాను అనుభవించని దశ ఇది.
లేమితనము యొక్క అనుభవమునియడానికి నిమిత్తములైన దేహము, శక్తి, మనసు, మానవుని చైతన్యమును ఇంకెంత మాత్రము పరిమిత సంస్కారములతో బంధించవు. ఇవి ఇప్పుడు వేరుపరచబడి చైతన్యము యొక్క కేంద్రీకరణ నుండి అదృశ్యమైపోయాయంతే. స్వభావరీత్యా అవి అసలు ఏమీ కాదు అని అర్థమిచ్చే పరిమితమైన లేమికి సంబంధించినవి కనుక అవి అదృశ్యమై తీరాలి. అయితే శరీరము, శక్తి, మనస్సులు మానవుని చైతన్యంపై తమ పట్టును చివరగా కోల్పోయే ముందు అతడు తన దైనందిన జీవితంలోని ప్రతి దినము పొందే నిద్ర, మెలకువలకు సంబంధించిన ప్రబలమైన అనుభవం ఒకటి ఉంటుంది. సాధారణ మానవునిలో ఈ మౌలిక అనుభవము అతని దైనందిన జీవితంలో 3 ప్రాథమికమైన స్థితులకు దారితీస్తుంది. మొదటి స్థితి గాఢ నిద్రాస్థితి లేక మానవునిలో నిజాత్మ యొక్క పూర్తి ఎరుక లేని స్థితి. రెండవ స్థితి స్వప్న స్థితి లేక అర్ధ చైతన్య లేక సగము వేకువ స్థితి. మూడవ స్థితి సంపూర్ణ వేకువ స్థితి లేక మానవునిగా నిజాత్మ యొక్క పూర్తి ఎరుక కలిగిన స్థితి. మానవునికి గుర్తింపునిచ్చేది మానవులోని జీవనమే. మానవుని జీవనము మానవుని చేతల ద్వారా గుర్తింపును పొందుతుంది. కర్మలు మానవుని సంస్కారములచే సృష్టింపబడతాయి. అవి మరలా సంస్కారాలను సృష్టిస్తాయి. మానవుని ఈ సంస్కారములు కర్మలచే సంగ్రహింపబడి మానవుని మనసుపై ముద్రితమవుతాయి. సంస్కారములు కర్మలచే పరిశోభింపబడితే కర్మలు సంస్కారములచే ప్రేరేపింపబడతాయి గనుక సంస్కారములు, కర్మలు ఈ విధంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇంతకు ముందే చెప్పినట్లుగా సంస్కారముల యొక్క మూలము భగవాన్ అస్తి అనే స్థితిలో భగవంతుడైన సర్వములో నిక్షిప్తమై ఉన్న లేమిలో దొరుకుతుంది. లేమి మొదటిసారిగా సృష్టి రూపంలో లేమితనముగా వ్యక్తం చేయబడినప్పుడు లేమికి సంబంధించిన ఆ ప్రాథమిక వ్యక్తీకరణ భగవంతునిలో చైతన్యము యొక్క తొలి లవలేశమును కలిగించింది. ఆపై లేమితనమునకు సంబంధించిన ప్రథమ సంస్కారము వ్యక్తమైంది. చైతన్య వికాసంతో ఈ ప్రథమ సంస్కారాలను పునరుత్పత్తి చేసింది. తదనుగుణ్యంగా సంస్కారాలన్నీ లేమికి సంబంధించినవే. లేమి అంటే అక్షరాల ఏమీ లేనిదనే అర్థం కనుక ఈ సంస్కారములు కేవలం ముద్రలే తప్ప ఏమీ కావు. అయితే లేమికి సంబంధించిన ఈ సంస్కారముల ద్వారానే చైతన్యము పూర్తిగాను సంపూర్ణంగాను వికసించినది కనుక మానవుని చైతన్యము లేమికి సంబంధించిన ఈ సంస్కారములతో సన్నిహితంగా సంబంధపడి మానవుడు ఈ అసత్య లేమిని సర్వముగాను యథార్థముగాను ఎరుకతో అనుభవించేటట్లు చేస్తుంది. అందువలన అసత్యమైన లేమిని సర్వముగాను యథార్థముగాను అనుభవించడం నుండి చైతన్యమునకు విడుదలనిస్తూ సంస్కారములు సంపూర్ణంగా చేయబడే వరకు మానవుని జీవితంలో సంస్కారములు ప్రముఖమైన భూమికను నిర్వహిస్తాయి. చైతన్యము సంస్కారములన్నింటి నుండి విముక్తమైన ఆది ఇంకెంత మాత్రము అసత్యలేమిని యథార్థమైనదిగా అనుభవించదు. అది యథార్థతను అపరిమితమైనటువంటి ఆత్మగా అనుభవిస్తుంది. సంస్కారముల నుండి మానవుని చైతన్యమును ప్రభావితం చేస్తున్నంత వరకు మానవుని శక్తిచే ప్రేరేపింపబడి
సృష్టించబడే ఈ సంస్కారములు మానవుని మనసుపై నిరంతరముగా ముద్రింపబడుతూ అతని అంతశ్చైతన్యములో నిలుపుకోబడి భద్రపరచుబడుతూనే ఉంటాయి. ఈ సంస్కారములలో కొన్ని మానవుని అంతశ్చైతన్యంలో గంటల తరబడి లేదా రోజుల తరబడి లేదా సంవత్సరముల తరబడి ఒక్కొక్క మారు కొన్ని జన్మల వరకు కూడా ప్రచ్ఛన్నమయుగా ఉంటాయి. అయితే వాటిలో చాలా మటుకు మానవుని అంతశ్చైతన్యము ద్వారా అతని జీవితంలోని ప్రతి క్షణము అతడు అనుభవిస్తూ ఉండే పాక్షిక చైతన్యము పూర్ణ చైతన్య అవస్థల ద్వారా ప్రసరింపజేయబడుతూ ఉంటాయి. ఈ సంస్కారములు పూర్తిగా ప్రచ్ఛన్నముగా ఉన్నప్పుడు మానవుడు గాఢ నిద్రాస్థితిలో ఉంటాడు. ఈ సంస్కారములు మానవుని అంతశ్చైతన్యము నుండి ప్రసరింపజేయబడడం ప్రారంభించినప్పుడు తొలి దశలలో లేమితనము నుండి రూపొందించబడిన వివిధములైన సూక్ష్మ రూపములలో ఉండడం మూలంగా అవి అస్పష్టంగా ఉంటాయి. అప్పుడు మానవుడు తన అంతశ్చైతన్యం ద్వారా స్వప్నానుభవములను పొందుతూ పాక్షిక చైతన్య స్థితిలో ఉంటాడనవచ్చు. ఈ అస్పష్ట సంస్కారములు తమ ప్రసరణలోని అంతిమమైన పరిపక్వ స్థితిలో స్పష్టతను రూపొందించుకున్నప్పుడు సూక్ష్మ రూపములకు సంబంధించిన లేమిత ఆపై క్రమక్రమంగా పూర్తి చైతన్యమును పొంది సృష్టికర్త స్థితిలోని భగవంతుడు తనదైన అనంత త్రివిధ స్వభావముచే విస్తరింపబడుతూ పరిపోషింపబడుతూ అనంతంగా ఉన్నట్లు అగుపడే అత్యంత పరిమితమైన లేమితనపు కొరలలో చిక్కుకుంటాడు. ఇక్కడ పరస్పర విరుద్ధంగా అగుపించే పరిహాసం ఏమిటంటే, సన్నిహితముగా సంబంధపడి ఉన్న అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అనేది అనంత త్రివిధ స్వభావము ద్వారా అనంతముగా విస్తరిస్తూ పోయే లేమితనము యొక్క అగుపించే అసత్య అనంతత్వమును అధిగమించడాన్ని భగవంతునికి తన అనంతత్వమే అనంతంగా కష్టసాధ్యం చేస్తుంది. అయితే భగవాన్ అస్థి స్థితికి సంబంధించిన అనంతత్వంలో భగవంతుడు తన అనంత సత్యత్వము యొక్క పూర్తి అయిన సంపూర్ణమైన చైతన్యమును పొంది ఆ విధముగా అనంత శక్తి జ్ఞానానందములతో కూడిన తన హద్దులు లేని అపరిమిత అనంత త్రివిధ స్వభావమును ఎరుకతో అనుభవించగలగడానికి గాను ఈ బంధనము ఖచ్చితముగా అవసరము. ఒక మారు పూర్తి చైతన్యము పొందబడినట్లయితే అది ఎన్నటికీ పోగొట్టబడదనేది ప్రాథమికమైనటువంటి వాస్తవం. పూర్తిగా పొందబడిన ఆ చైతన్యము సత్యముగా అనుభవింపబడే అసత్యమైన లేమితనమునకు సంబంధించినదైనా సరే, ఆ చైతన్యము యథార్థతకే సంబంధించినదైనా సరే, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. చివరకు అదే చైతన్యము సంపూర్ణమైన పరిణితి చెందిన తర్వాత అది భగవంతునిచే తనదైన యథార్థతను అనుభూతి పొందింపచేస్తుంది. చైతన్యము అసత్యము యొక్క అగుపించే ఎరుకచే పోషింపబడిన తర్వాత మాత్రమే యథార్థతను అనుభూతి పొందడానికి గాను పూర్తిగా పరిణితి చెందుతుంది. యథార్థంగా అనుభవింపబడే అసత్యము యొక్క ఈ ఎరుక చైతన్య పరిణామ క్రమంలో ఎంత తీవ్రతరమవుతుందంటే, అసత్యపు ఎరుకలో కూరుకుపోయినటువంటి చైతన్యము భగవంతునిచే యథార్థతగా అనుభవింపబడే అసత్యపు ఎరుకను మాత్రమే భగవంతుడు పొందేటట్లు చేస్తుంది. అనగా సృష్టికర్తగా భగవంతుడు లేమి యొక్క వ్యక్తీకరణమును యథార్థమైనదిగాను సర్వముగాను అసత్యముగాను అనుభవిస్తాడు.
భగవాన్ అస్తి అనే స్థితిలోని భగవంతుని నిక్షిప్త చైతన్యము భగవంతుని చే తనదైన శాశ్వత యథార్థతను అనుభవింపచేయడానికి వీలుగా సర్వములో ఆ నిక్షిప్త చైతన్యము యొక్క ప్రసరణ అంతర్ముఖంగా ఉపసంహరింపబడాలి. ఈ విధముగా అంతర్ముఖంగా ఉపసంహరింపబడడం మూలంగా అదే చైతన్యం యొక్క ప్రసరణ ఆ సర్వమునకు సంబంధించిన అనంతత్వంపై కేంద్రీకృతమవుతుంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రసరింపబడిన చైతన్యము అంతర్ముఖమైనప్పుడు లేదా పూర్తి అయిన సంపూర్ణమైన వ్యావర్తనము చెందినప్పుడు ఆ లేమితనము భగవంతుని అనంతత్వమునకు సంబంధించిన శాశ్వత యథార్థతపై ఇప్పుడు సంపూర్ణముగా కేంద్రీకృతమైన చైతన్యపరముగా దానంతట అదే అదృశ్యమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే శాశ్వతమైన యథార్థతను అనుభూతి పొందడానికి గాను నూతనమైన చైతన్యమును దేనిని పొందనవసరం లేదు. సర్వములో నిక్షిప్తమై ఉన్న అదే చైతన్యము లేమి నుండి బహిర్గతమైనప్పుడు మొదట క్రమక్రమంగా పరిణామము చెంది తదుపరి లేమితనముతో అనుసంధింపబడి లేమితనమును సత్యముగా అనుభవిస్తుంది. ఈ చైతన్యము యొక్క పరిణామము సంపూర్ణమై పూర్తి అయినప్పుడు అదే చైతన్యము అనంతముగా విస్తరించే అసత్యమైన లేమితనమును యథార్థముగాను అనంతముగాను భగవంతునిచే అనుభవింపచేస్తుంది. మరల అదే పూర్తి సంపూర్ణ చైతన్యము తనదైన వ్యావర్తనము ద్వారా పూర్తి అయిన సంపూర్ణమైన పరిణితిని పొందినప్పుడు అది అనంతమైన యథార్థతను ఏకైక సత్యముగా అనుభూతి పొంది భగవంతునికి తనదైన సత్య శాశ్వత అనంత స్థితి యొక్క అనుభవంనిస్తుంది. భగవంతుడు తన ఆది మూలమైన అనంతత్వ స్థితిలో అనంత శక్తి జ్ఞాన ఆనందములనే తన అనంత సీమారహిత అపరిమిత త్రివిధ స్వభావము ద్వారా శాశ్వతంగా అనంతుడు. భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు కనుక భగవంతుని ఆది మూల స్థితికి ఆ తర్వాత ఆయన పొందే స్థితులకు ఉండే భేదమల్లా ప్రసరింపబడిన లేమితనము యొక్క సంస్కారముల ద్వారా క్రమక్రమముగా పొందబడిన చైతన్యమునకు సంబంధించినది మాత్రమే. భగవాన్ అస్తి అని తన ఆది మూల స్థితిలో భగవంతుడు తాను అనంతముగాను శాశ్వతముగాను ఉనికిని కలిగిన ఉన్నప్పటికీ తన అనంత శాశ్వత అస్తిత్వం యొక్క గాని తనదైన అనంత స్వభావం యొక్క గాని ఎరుకను కలిగి ఉండడు. తనదైన అనంత విలాసము కారణముగా భగవంతుడు తన యథార్థత యొక్క ఎరుకను పొంది హద్దులు లేని తన అపరిమిత అనంత త్రివిధ స్వభావమును అనుభవించడానికి గాను అనంతము శాశ్వతము అపరిమితము అయిన తనను తాను అనుభూతి పొందుతాడు. ఈ విధముగా ఇప్పుడు తాను నూతనముగా పొందినటువంటి శాశ్వత చైతన్య స్థితిలో భగవంతుడు తన ఆది మూలమైన భగవాన్ అస్తి అనే పరాత్పర పరబ్రహ్మ స్థితి యొక్క ఎరుకను చైతన్యయుతుడై శాశ్వతంగా పొందుతున్నాడు. ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితి శాశ్వతంగా ఎప్పటికీ ఎన్నటికీ తనదైన భగవాన్ అస్తి అనే స్థితి యొక్క అనంతత్వపు ఎరుక లేకుండా ఉంటుంది. అందువలన శాశ్వతము అనంతము అయిన భగవత్ స్థితిని ఎరుకుతో అనుభూతి పొందడమే గమ్యము. ఇంతకు ముందే వివరించినట్లుగా ఎక్కడ భగవంతుడు ఉండి చైతన్యం లేదు అట్టి హద్దులు లేని శుద్ధ శూన్య స్థితియే భగవంతుని ఆది మూల స్థితి.
సృష్టి ఆది యొక్క ప్రారంభము కంటే ముందున్న ఆ భగవంతుని ఆది మూలమైన దైవీ గాఢ నిద్రాస్థితియే ఈ స్థితి. భగవంతుని ఆది మూలమైన దైవీ గాఢ నిద్రాస్థితిని భగ్నపరచడానికి బాధ్యత కారణము అనబడే భగవంతుని అనంత ఆది విలాసముదే తత్ఫలితమైన సృష్టి ఫలితము అనబడుతుంది. దైవీ గాఢ నిద్రాస్థితిని స్పష్టంగా గ్రహించడానికి దైవీ గాఢ నిద్రాస్థితి నుండి భగవంతుని మేల్కొల్పుతూ ఆయనలో అనంతమైన ఆది విలాసము ఉప్పొంగిన వెంటనే జరిగే దానినంతను మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి గాను భగవంతుని దైవీ గాఢ నిద్రాస్థితిని మానవుని గాఢ నిద్రతో పోలుద్దాం. మానవుని గాఢ నిద్రాస్థితి అక్షరాల భగవంతుని ఆది మూలమైన దైవీ గాఢ నిద్రాస్థితియే. భగవాన్ అస్తి అనే స్థితిలో భగవంతుడు శాశ్వతముగా ఆదిమూలమైన దైవీ గాఢ నిద్రాస్థితిలో ఉండగా, మానవ స్థితిలో భగవంతుడు ప్రతి దినము గాఢ నిద్రాస్థితిని, వేకువ స్థితిని ఒకదాని తర్వాత ఒకటిగా అనుభవిస్తాడు. లేమితనముగా వ్యక్తమైన లేమికి సంబంధించిన అత్యంత పరిమిత ప్రథమ సంస్కారం యొక్క ఆవిర్భావం మూలంగానే అనంతుడు, సంస్కారరహితుడు, రూపరహితుడు, శాశ్వతుడు అయిన భగవంతుడు తాను పరిమితునిగా స్థావర జంగమ ఉపాధులుగా అనుభవములను పొందుతున్నాడు. చైతన్య పరిణామ క్రమములోని ఒక దశలో లేమికి సంబంధించిన సంస్కారములు భగవంతునికి మానవ స్థితికి సంబంధించిన అనుభవములనిస్తాయి. నిక్షిప్తమై ఉన్న అనంత ఆది విలాసము భగవంతునిలో ఉప్పొంగి అత్యంత పరిమితమైన లేమికి సంబంధించి నిక్షిప్తమై ఉన్న అంతటిని లేమితనముగా ప్రసరింపజేసినప్పుడు దానితో పాటు వ్యక్తం చేయబడిన అత్యంత పరిమితమైన ప్రథమ చైతన్య కిరణములచే గ్రహింపబడిన ఆది మూలమైన అత్యంత పరిమిత ప్రథమ సంస్కారముచే పునరుత్పత్తి పొందించినవిటి ఆ లేమికి సంబంధించిన ఈ సంస్కారములు. ప్రప్రథములు అత్యంత పరిమితముగా స్రవించిన చైతన్యము యొక్క పరిణామముతో పాటు ఏకకాలంలో ఆది మూలమైన అత్యంత పరిమిత సంస్కారము కూడా వృద్ధి చెంది పెరిగినది. ఏర్పడిన సంస్కారముల తప్పనిసరిగా చైతన్యముచే అనుభవింపబడి తీరాలి గనుక ఈ విధముగా ఏర్పడిన నానా విధములైన విభిన్న సంస్కారములు ఉన్నతమైన చైతన్య వికాసముచే నానా విధములైన విభిన్నములైన పరిమితమైన లేక స్థూల ఉపాధుల మాధ్యమముల ద్వారా అనుభవింపబడ్డాయి. అయితే సంస్కారాలను అనుభవించే నిమిత్తమై చైతన్యమునకు తగిన మాధ్యమములు ఖచ్చితంగా అవసరమయ్యాయి. ఈ విధముగా తత్పూర్వపు తక్కువ స్థాయి స్థూల ఉపాధులతోడి సాంగత్యములో ప్రోగు చేసుకున్న సంస్కారములను అనుభవించడానికి గాను అంతకంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయికి చెందిన స్థూల ఉపాధులకు అనుగుణ్యముగా చైతన్య వికాసము మరింత ఎక్కువైన ఉన్నతమైన చైతన్యమును వికసింప చేసుకుంటూ పోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే భగవంతునిలో ఉప్పొంగిన అనంతమైన ఆది విలాసమునకు సంబంధించిన అత్యంత పరిమితమైన ప్రథమ సంస్కారము ఎరుకలేని అనంతుడైన భగవంతునికి అత్యంత పరిమితమైన చైతన్యమును ఇచ్చినది. చివరగా పొందబడిన పూర్తి చైతన్యము యొక్క సంస్కారములు భగవంతుని మానవ ఉపాధితో తాదాత్మ్యత ముందించినప్పుడు చైతన్య వికాసము సంపూర్ణమైనది.
ఈ విధముగా చైతన్య వికాసము సంపూర్ణమయ్యే వరకు క్రమక్రమంగా వివిధములైన సంస్కారములు అనేక రెట్లుగా అధికమవుతూ భగవంతుని కొరకు ఎక్కువైన పరిమిత చైతన్యమును పొందాయి. ఇప్పుడు మానవ ఉపాధిలో భగవంతుడు పూర్తి చైతన్యము పొందడంతో ఈ పొందబడిన చైతన్యము పూర్తి అయినది, సంపూర్ణమైనది అయినందువలన చైతన్యమును వికసింపచేసుకోవడానికై అదనపు లేదా ఉన్నతమైన ఉపాధి యొక్క అవసరం ఇంకెంత మాత్రమూ లేదు. చైతన్య పరిణామ క్రమము జరుగుతూ ఉండగా చైతన్యము వివిధములైన పరిమిత స్థావర జంగమ ఉపాధులతో ఎరుకతో భగవంతుని తాదాత్మ్యత పొందించేటప్పుడు ఏకకాలంలో ఎరుక లేకుండా అయినా భగవంతుని తన పరిమిత సూక్ష్మ ఉపాధితోనూ తన పరిమిత మానసిక ఉపాధితోనూ కూడా తాదాత్మ్యత నొందింపచేసింది. సర్వములో నిక్షిప్తమై ఉన్న లేమి యొక్క ఆది మూలమైన ప్రథమ ప్రసరణ యొక్క ఆవిర్భావం నుండి చైతన్య పరిణామ క్రమమంతటిలోనూ ఇమిడికైన మరియు సారూప్యమైన ఎరుక లేని అనుసంధానంతో భగవంతుని పరిమిత స్థూల ఉపాధితో ఈ ఉపాధులు అనుసంధింపబడే ఉన్నాయి. అందుచేత మానవ స్థూల ఉపాధిలో భగవంతుని పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధులు పూర్తిగా వృద్ధి చెందే వరకు అంతకంతకు ఎక్కువయ్యే భగవంతుని చైతన్య వికాసముతో పాటు ఏకకాలంలో పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధుల యొక్క పరిణామము జరగడం సహజమే. మానవ ఉపాధిలో భగవంతుడు పూర్తి చైతన్యమును పొందినప్పటికీ పరిమిత సూక్ష్మ మానసిక ఉపాధులు కూడా మానవ ఉపాధిలో పూర్తిగా వృద్ధి పొందినప్పటికీ ఆ విధంగా పొందబడిన పూర్తి చైతన్యము కేవలం భౌతిక ప్రపంచానుభవములను పొందింపచేసే భౌతిక చైతన్యం మాత్రమే. అందుచేత పూర్తిగా పొందబడిన చైతన్యము సూక్ష్మ మానసిక ఉపాధుల ద్వారా ఎరుకను ఇంకా పొందడం గాని ఎరుకతో సూక్ష్మ మానసిక ప్రపంచములను అనుభవించడం కానీ జరగదు. క్లుప్తంగా చెప్పాలంటే మానవ స్థితిలో భగవంతుడు సంపూర్ణమైన పూర్తి చైతన్యమును పొందినప్పటికీ ఆయన సూక్ష్మ ఉపాధి సంబంధమైన తన పరిమిత శక్తి యొక్క ఎరుకను గాని మానసిక ఉపాధి సంబంధమైన తన పరిమిత మనసు యొక్క ఎరుకను గాని ఇంకా కలిగి ఉండడు. తానే అపరిమిత జ్ఞానము, హద్దులు లేని శక్తితో కూడిన ఏకైకము, అవిభాజ్యము, శాశ్వతము, అనంతము అయిన భగవంతుడను నేనే అనే ఎరుకను అస్సలే కలిగి ఉండడు. ఈ దశలో భగవంతుడు మానవ ఉపాధితోనూ తత్సంబంధమైనటువంటి వివిధ స్థూల అవస్థలతోనూ తనకు గల తాదాత్మ్యత యొక్క పూర్తి ఎరుకను మాత్రమే కలిగి ఉండి సాధారణ మానవునిగా, స్త్రీగా లేక పురుషునిగా కానీ స్థూల ప్రపంచమును మాత్రమే పూర్తిగా అనుభవిస్తాడు. అయితే మానవుని చైతన్యము అతని మనస్సుగానున్న మానసిక ఉపాధి, శక్తిగా ఉన్న సూక్ష్మ ఉపాధి, శరీరముగా ఉన్న స్థూల ఉపాధులతో పాటు అన్నీ భగవాన్ అస్తి అనే స్థితిలో నిక్షిప్తమై ఉండి అనంతమైన లేమితనముగా వ్యక్తమైన అత్యంత పరిమితమైన లేమి యొక్క వ్యక్తీకరణ ఫలితములే. మరొక విధంగా చెప్పాలంటే పరిమిత మనస్సు, పరిమిత శక్తి, పరిమిత దేహము అన్ని లేమికి సంబంధించినవే. అదే విధముగా పరిమిత మనస్సు, పరిమిత శక్తి, పరిమిత దేహముల చైతన్యము కూడా లేమికి సంబంధించినదే. మానవునిలో మనస్సు కోరికలకు, ఆలోచనలకు స్థానము, శక్తి బలమునకు, పరాక్రమమునకు స్థానము,
ఆనందమునకు ప్రతీక అయిన దేహము దుఃఖానందముల స్థానము. అందుచేత ఈ కోరికలు, ఆలోచనలు, బల పరాక్రమములు, సుఖదుఖములు వరుసగా మానవుని పరిమిత మనస్సు, శక్తి, దేహములకు సంబంధించిన పరిమిత అవస్థలు. మానవుని త్రివిధ స్వభావపు పరిమిత ఆధారం యొక్క అవస్థలైన ఈ మనస్సు, శక్తి, దేహము పరిమితమైనవే అయినా అవి అత్యంత పరిమిత లేమి యొక్క వ్యక్తీకరణ ఫలితములైనందువలన ఈ మనస్సు, శక్తి, దేహముల పరిమిత అవస్థలు తన సామర్థ్యములను అంతులేకుండా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇది ఎందుచేతనంటే మానవుని త్రివిధ స్వభావమునకు పరిమిత ఆధారములైన శక్తి, మనస్సు, దేహములలో ప్రతి ఒక్కటి భగవంతుని త్రివిధ స్వభావమునకు అనంతమైన ఆధారములైన అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందములనే మూడింటిలో ప్రతి ఒక్కదానితో సన్నిహితముగా సంబంధపడి వాటిని పరిపోషింపబడుతూ ఉంటాయి కనుక. వాస్తవమేమిటంటే పరిమితమైన లేమి యొక్క క్రమగతమైన ప్రసరణ నుండి భగవంతుని నిక్షిప్త అనంత త్రివిధ స్వభావము క్రమక్రమంగా వ్యక్తమై అదే సమయంలో అది పరిమిత లేమి యొక్క ప్రసరణను అంతులేకుండా వ్యక్తమయ్యే లేమితనముగా ముందుకు త్రోసినప్పుడు వ్యక్తీకరణ యొక్క ఈ దశలో భగవంతుని ఈ అనంత త్రివిధ స్వభావమే లేమితనమునకు సంబంధించిన అగుపించే అసత్య అనంతతలు చిక్కుపడిపోయి ఆ విధముగా అంతు లేకుండా ప్రదర్శింపబడే సామర్థ్యములతో కూడిన మానవుని పరిమిత త్రివిధ స్వభావముగా వ్యక్తం చేయబడుతుంది. మానవుని త్రివిధ స్వభావముగా మనస్సు, శక్తి, దేహము తమ సామర్థ్యాలను మాయలో అంతు లేకుండా ఏ విధంగా ప్రదర్శిస్తాయో, ఒకటి నూతన విషయములను కనుగొనడంలోనూ ఆవిష్కరించడంలోనూ అంతు లేకుండా పనిచేసే శాస్త్రజ్ఞుని ఆవిష్కారాత్మకమైనటువంటి మనస్సు ద్వారాను, రెండు లేమితనము నుండి ప్రభవించి తనదైన మాయాశక్తితో ఆ లేమితనమునే నశింపచేస్తుందా అని భయపెట్టే భీకర శక్తి స్థాయిని చేరుకున్న అణుశక్తిని భ్రాంతిలో విడుదల చేయడం ద్వారాను, మూడు ఇప్పుడు లేమి యొక్క పరిణామపు ఉన్నతమైన పురోగమనమునతో సమానంగా భ్రాంతిలో జీవనమునకు ఆనందమే ఆధారమైపోయేటంతగా అంతకంతకు ఎక్కువైన ఆనందమును కాంక్షించడానికై అనంతంగా ప్రేరేపింపబడే దేహం ద్వారాను స్పష్టంగా అనుభవింపబడతాయి. లేమితనము, శక్తి, మనస్సు, ఆనందములతో కూడిన మానవుని ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావము సర్వమునకు సంబంధించిన అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందములతో కూడిన భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావముచే పరిపోషింపబడుతూ దానిచే అనంతంగా విస్తరింపబడడమే లేమితనపు పరిధిలో అట్టి అనంతమైన ప్రదర్శనకు ఏకైక కారణం. అనంత శక్తి హద్దులు లేనిది, ఎన్నడూ తరగనిది, నశించనిది కాగా పరిమిత శక్తి తరిగిపోతుంది, ఖర్చయిపోతుంది. ఎందుచేతనంటే అది లేమితనమునకు సంబంధించిన పరిమిత శక్తిగా వ్యక్తమవుతూ లేమి నుండి జన్మించినది కాబట్టి. అనంత జ్ఞానము శాశ్వతమైనది, ఒకే విధంగా ఉండేది, సర్వవ్యాపకమైనది అయినందువలన అవిచ్ఛిన్నతలో ఆటంకం లేకుండా ఉంటుంది. అయితే పరిమిత మనస్సు అనంత జ్ఞానంతో సంబంధపడి ఉన్నప్పటికీ అది లేమితనమునకు సంబంధించిన పరిమిత మనస్సుగా వ్యక్తమవుతూ లేమి నుండి జనించినందువలన
చివరకు రహితమై అదృశ్యం చేయబడుతుంది. అనంత ఆనందము శాశ్వతానందము మరియు నిరంతరాయమైనది. అది నిత్యమైనది కనుక దానిలో వ్యతిరేక అవస్థ అంటూ ఏమీ ఉండదు. మరొక వంక సుఖము అనంత ఆనందంతో ముడిపడి ఉన్నప్పటికీ అది నిత్యమైనది కానందువలన దానికి సుఖము అనే వ్యతిరేక అవస్థ ఉంటుంది. ఈ పరిమిత సుఖమే మానవ జీవనమునకు ఆధారమైనప్పటికీ జీవితమే నశ్వరమైనది కనుక ఈ పరిమిత సుఖము కూడా అదృశ్యమవుతుంది. భ్రమాన్విత జీవితము లేమితనము యొక్క జీవనముగా వ్యక్తమవుతూ లేమి నుండి జనిస్తున్నది కనుక ఈ జీవితము నశించి తీరవలసినదే. భగవత్ అనుభూతిని పొందే ప్రయాసలు మానవుడు చివరిగా తన ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావమును అనగా దేహమును, శక్తిని, మనస్సును కోల్పోయి ఆనందము, శక్తి, జ్ఞానములతో కూడిన ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావమును అనుభూతి పొందే దశ చేరుకోబడుతుంది. ఈ దశలో మానవుడు తన స్వభావము పరిమిత దేహము కాదని, అనంత ఆనందమని, పరిమిత శక్తి కాదని, అనంత శక్తి అని, పరిమిత మనస్సు కాదని, అనంత జ్ఞానమని అనుభూతి పొందుతాడు. ఈ విధముగా మానవుడు తన ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావమును కోల్పోయి భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావమే తనదని అనుభూతి పొందుతాడు. భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావంచే పరిపోషింపబడిన మానవుని ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావము భగవంతుని ప్రాథమికమైన అనంత త్రివిధ స్వభావము నుండి వేరు చేయబడినదని దీనికి అర్థం. ఇంతకు ముందే వివరించినట్లుగా 4వ భూమికలోని శక్తులను ఘోరంగా దుర్వినియోగపరిచిన సందర్భములో తప్ప ఒక మారు పొందబడిన పూర్తి చైతన్యం ఎప్పుడూ పోగొట్టుకోబడదు. కనుక మానవుడు తన ప్రాథమికమైన పరిమిత త్రివిధ స్వభావమును కోల్పోయినప్పటికీ అతను కష్టించి సంపాదించుకున్న పూర్తి చైతన్యం మాత్రం పోగొట్టుకోబడదు. ఈ స్థితిలో చైతన్యము యథాతథముగాను సంపూర్ణముగాను ఉంటూ పరిచ్ఛిన్నమైన పరిమిత మనస్సు, పరిమిత శరీరము, పరిచ్ఛిన్నమైన పరిమిత శక్తి, పరిచ్ఛిన్నమైన పరిమిత మనస్సులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అపరిమితము, అనంతము అయిన ఆనందము, శక్తి, జ్ఞానముల నుండి పూర్తిగా వేరు చేయబడతాయి. మానవుడు పూర్తి చైతన్యయుతుడై ఉండి కూడా అసత్యమైన పరిమిత లేమితనమును ఇంకెంత మాత్రము యథార్థమైనదిగాను అనంతమైనదిగాను అనుభవించని దశ ఇది. లేమితనము యొక్క అనుభవమునియడానికి నిమిత్తములైన దేహము, శక్తి, మనసు మానవుని చైతన్యమును ఇంకెంత మాత్రము పరిమిత సంస్కారములతో బంధించవు. ఇవి ఇప్పుడు వేరుపరచబడి చైతన్యము యొక్క కేంద్రీకరణ నుండి అదృశ్యమైపోయాయంతే. స్వభావరీత్యా అవి అసలు ఏమీ కాదు అని అర్థమిచ్చే పరిమితమైన లేమికి సంబంధించినవి కనుక అవి అదృశ్యమై తీరాలి. అయితే శరీరము, శక్తి, మనస్సులు మానవుని చైతన్యంపై తమ పట్టును చివరగా కోల్పోయే ముందు అతడు తన దైనందిన జీవితంలోని ప్రతి దినము పొందే నిద్ర, మెలకువలకు సంబంధించిన ప్రబలమైన అనుభవం ఒకటి ఉంటుంది. సాధారణ మానవునిలో ఈ మౌలిక అనుభవము అతని దైనందిన జీవితంలో 3 ప్రాథమికమైన స్థితులకు దారితీస్తుంది. మొదటి స్థితి గాఢ నిద్రాస్థితి లేక మానవునిలో నిజాత్మ యొక్క పూర్తి ఎరుక లేని స్థితి. రెండవ స్థితి స్వప్న స్థితి లేక అర్ధ చైతన్య లేక సగము వేకువ స్థితి.
మూడవ స్థితి సంపూర్ణ వేకువ స్థితి లేక మానవునిలో మానవునిగా నిజాత్మ యొక్క పూర్తి ఎరుక కలిగిన స్థితి. మానవునికి గుర్తింపునిచ్చేది మానవులోని జీవనమే. మానవుని జీవనము మానవుని చేతల ద్వారా గుర్తింపును పొందుతుంది. కర్మలు మానవుని సంస్కారములచే సృష్టింపబడతాయి. అవి మరలా సంస్కారాలను సృష్టిస్తాయి. మానవుని ఈ సంస్కారములు కర్మలచే సంగ్రహింపబడి మానవుని మనస్సుపై ముద్రితమవుతాయి. సంస్కారములు కర్మలచే పరిశోధింపబడితే కర్మలు సంస్కారములచే ప్రేరేపింపబడతాయి గనుక సంస్కారములు కర్మలు ఈ విధంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇంతకు ముందే చెప్పినట్లుగా సంస్కారముల యొక్క మూలము భగవాన్ అస్తి అనే స్థితిలో భగవంతుడైన సర్వములో నిక్షిప్తమై ఉన్న లేమిలో దొరుకుతుంది. లేమి మొదటిసారిగా సృష్టి రూపంలో లేమితనముగా వ్యక్తం చేయబడినప్పుడు లేమికి సంబంధించిన ఆ ప్రాథమిక వ్యక్తీకరణ భగవంతునిలో చైతన్యము యొక్క తొలి లవలేశమును కలిగించింది. ఆపై లేమితనమునకు సంబంధించిన ప్రథమ సంస్కారము వ్యక్తమైంది. చైతన్య వికాసంతో ఈ ప్రథమ సంస్కారము సంస్కారాలను పునరుత్పత్తి చేసింది. తదనుగుణ్యంగా సంస్కారాలన్నీ లేమికి సంబంధించినవే. లేమి అంటే అక్షరాల ఏమీ లేనిదనే అర్థం కనుక ఈ సంస్కారములు కేవలం ముద్రలే తప్ప ఏమీ కావు. అయితే లేమికి సంబంధించిన ఈ సంస్కారముల ద్వారానే చైతన్యము పూర్తిగాను సంపూర్ణంగాను వికసించినది కనుక మానవుని చైతన్యము లేమికి సంబంధించిన ఈ సంస్కారములతో సన్నిహితంగా సంబంధపడి మానవుడు ఈ అసత్య లేమిని సర్వముగాను యథార్థముగాను ఎరుకతో అనుభవించేటట్లు చేస్తుంది. అందువలన అసత్యమైన లేమిని సర్వముగాను యథార్థముగాను అనుభవించడం నుండి చైతన్యమునకు విడుదలనిస్తూ సంస్కారములు సంపూర్ణంగా చేయబడే వరకు మానవుని జీవితంలో సంస్కారములు ప్రముఖమైన భూమికను నిర్వహిస్తాయి. చైతన్యము సంస్కారములన్నింటి నుండి విముక్తమైన ఆది ఇంకెంత మాత్రము అసత్యలేమిని యథార్థమైనదిగా అనుభవించదు. అది యథార్థతను అపరిమితమైనటువంటి ఆత్మగా అనుభవిస్తుంది. సంస్కారముల నుండి మానవుని చైతన్యమును ప్రభావితం చేస్తున్నంత వరకు మానవుని శక్తిచే ప్రేరేపింపబడి సృష్టించబడే ఈ సంస్కారములు మానవుని మనస్సుపై నిరంతరముగా ముద్రింపబడుతూ అతని అంతశ్చైతన్యములో నిలుపుకోబడి భద్రపరచుబడుతూనే ఉంటాయి. ఈ సంస్కారములలో కొన్ని మానవుని అంతశ్చైతన్యంలో గంటల తరబడి లేదా రోజుల తరబడి లేదా సంవత్సరముల తరబడి ఒక్కొక్క మారు కొన్ని జన్మల వరకు కూడా ప్రచ్ఛన్నమయుగా ఉంటాయి. అయితే వాటిలో చాలా మటుకు మానవుని అంతశ్చైతన్యము ద్వారా అతని జీవితంలోని ప్రతి క్షణము అతడు అనుభవిస్తూ ఉండే పాక్షిక చైతన్యము పూర్ణ చైతన్య అవస్థల ద్వారా ప్రసరింపజేయబడుతూ ఉంటాయి. ఈ సంస్కారములు పూర్తిగా ప్రచ్ఛన్నముగా ఉన్నప్పుడు మానవుడు గాఢ నిద్రాస్థితిలో ఉంటాడు. ఈ సంస్కారములు మానవుని అంతశ్చైతన్యము నుండి ప్రసరింపజేయబడడం ప్రారంభించినప్పుడు తొలి దశలలో లేమితనము నుండి రూపొందించబడిన వివిధములైన సూక్ష్మ రూపములలో ఉండడం మూలంగా అవి అస్పష్టంగా ఉంటాయి. అప్పుడు మానవుడు తన అంతశ్చైతన్యం ద్వారా స్వప్నానుభవములను పొందుతూ పాక్షిక చైతన్య స్థితిలో
ఉంటాడనవచ్చు. ఈ అస్పష్ట సంస్కారములు తమ ప్రసరణలోని అంతిమమైన పరిపక్వ స్థితిలో స్పష్టతను రూపొందించుకున్నప్పుడు సూక్ష్మ రూపములకు సంబంధించిన లిమితము స్థూల ఉపాధులుగా అనుభవింపబడుతాయి. మానవుడు సంపూర్ణమైన వేకువ స్థితిలో పూర్తి చైతన్యం ద్వారా స్థూల ప్రపంచమును అనుభవిస్తూ పూర్తి చైతన్య స్థితిలో లేక వేకువ స్థితిలో ఉన్నట్లుగా చెప్పబడతాడు. మానవుడు మేల్కొన్నప్పుడు లేమికి సంబంధించిన సంస్కారముల యొక్క ప్రసరణలు ఆ లేమితనమునకు సంబంధించిన అదే స్వప్నమును మరింత శక్తివంతముగాను వాస్తవికంగాను వ్యక్తం చేస్తాయి. మరొక విధంగా చెప్పాలంటే అదే స్వప్నము ఇప్పుడు మానవుని వేకువ స్థితిలో తారాస్థాయిలో ఉన్నట్లు చెప్పవచ్చును. అందువలన మానవుని వేకువ స్థితి అంటే ఇప్పుడు తారాస్థాయిలో ఉండి పూర్తిగా పరిపక్వమైన అంతిమ దశలలో ఉన్నందున స్పష్టంగా అనుభవింపబడే అవే అస్పష్ట స్వప్నముల అనుభవములే అన్నమాట. మానవుని స్వప్నస్థితి అతని ప్రచ్ఛన్న సంస్కారముల ప్రసరణచే ఆడబడే నాటకము. ఈ సంస్కారములు మానవుని అంతశ్చైతన్యముచే చేయనబడినప్పుడు స్వప్నములోని వస్తువులను ప్రాణులను సూక్ష్మ రూపములుగా సృష్టిస్తాయి. స్వప్న స్థితిలోని మానవుడు తన స్వప్నమనే నాటకంలో లీనమై ఆ స్వప్నము యొక్క సృష్టికర్త పాత్రను, ఆ స్వప్న నాటకంలోని నాయకుని పాత్రను కూడా తానే పోషించడమే కాక తన స్వప్న స్థితిలో తానే సృష్టించుకున్న వస్తువుల ప్రాణుల సూక్ష్మ రూపములతో ఈ నాటకంలో సన్నిహితంగా అనుసంధింపబడతాడు. ఈ సూక్ష్మ రూపములను సృష్టించుకోవడం అనేది పూర్తిగా మానవుని గత ప్రస్తుత సంస్కారముల వ్యక్తీకరణ ఫలితమే. ఈ విధముగా మానవుడు తన స్వప్న స్థితిలో అంతశ్చైతన్యంతో సూక్ష్మ స్థితులలో ఉన్న రూపములతో అనుసంధింపబడతాడు. మానవుడు తన స్వప్న స్థితిలో ఏ రూపములను చూచి ఏ రూపములతో అనుసంధింపబడ్డాడో ఆయా రూపములను వేకువ స్థితిలో జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు అతని వర్తమాన దైనందిన జీవితంలో వస్తువులుగా, ప్రాణులుగాను, వ్యక్తులుగాను ఉన్న స్థూల రూపములతో ఎరుకతో కూడిన అతని అనుసంధానములను అవి జ్ఞాపకం చేసి వాటిని అతని గత జన్మలోనూ ఒక్కొక్క మారు చాలా వెనకటి జన్మలోనూ ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యాలతో ముడివేస్తాయి. కానీ తరచు మానవుడు ఎరుకతో వేకువ స్థితిలో కూడా తాను సన్నిహితంగా సంబంధపడి తాను అన్వేషిస్తున్న ప్రత్యేకమైన వస్తువు లేదా ప్రాణి లేదా వ్యక్తి యొక్క స్థూల రూపము అతనికి అదే వస్తువును తన స్వప్నములో కొంతకాలం వెనుక చూచిన సంగతిని జ్ఞప్తికి తెస్తుంది. ఈ విధంగా మానవుడు గతంలో స్వప్నంలో దర్శించిన భవిష్యత్తుకు సంబంధించిన రూపము వర్తమానంలో అతని జీవిత అనుబంధములలో స్థూల రూపంగా తిరిగి అగుపిస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఈ వ్యక్తి తన జీవితంలో అంతకు ముందెన్నడూ కని విని ఎరుగని అదే వస్తువు పూర్వము తాను స్వప్న స్థితిలో చూచిన విధంగానే అతనికి అగుపిస్తుంది. మానవుని జీవితంలో తారసపడే వాస్తవమైన సంఘటనలను అవి జరగడానికి అనేక సంవత్సరాలకు పూర్వమే స్వప్నంలో దర్శించిన అనుభవములు అనేకం నమోదు చేయబడతాయి. స్వప్న ఫలితము మానవుని గత ప్రస్తుత దైనందిన సంస్కారముల ఫలితములు మాత్రమే అయినప్పుడు అతడు భవిష్యత్తుకు సంబంధించిన రూపములను
సంఘటనలను ముందుగా తన స్వప్న నాటకంలో దర్శించడం ఎలా సాధ్యం? పూర్తిగా భవిష్యత్తుకు సంబంధించిన ఒకానొక వస్తువు వర్తమానంలోనే స్వప్నంలో తారసపడము, దానిని దర్శించి ముందుగానే దానితో భవిష్యత్తుకు సంబంధించిన అనుబంధమును ఏర్పరచుకోవడము, అలా ఏర్పరచుకొని కూడా సుదూర భవిష్యత్తులో ఏదో ఒకనాడు చివరకు అది తనకు తారసపడి వేకువ స్థితిలో ఎరుకతో అనుసంధింపబడే వరకు దానిని గురించిన అసలు ఏమీ తెలియకుండా ఉండడం వాస్తవంగా సాధ్యమేనా? అటువంటిది వాస్తవంగా సాధ్యమే అయిన మానవుని స్వప్నంలో అతనికి తెలియకుండానే అతని భవిష్యత్తు శోధింపబడుతున్నప్పటికీ మానవుని వర్తమానంలోనికి భవిష్యత్తు ఎక్కడి నుండి పుట్టుకొని వస్తున్నది? తనవైన గత సంస్కారముల ద్వారా వర్తమానంలో జీవిస్తున్న మానవుడు స్వప్నావస్థలోనే అయినప్పటికీ భవిష్యత్తును చేజిక్కించుకొని భవిష్యత్తుకు సంబంధించిన సంఘటనలతో, వస్తువులతో, సంస్కారములతో ముందుగానే ఏ విధంగా అనుసంధింపబడగలడు? మానవునికి భవిష్యత్ జ్ఞానమును ప్రసాదించేది ఏమిటి? భవిష్యత్తుకు సంబంధించిన వస్తువులతోనూ సంఘటనలతోనూ ఈ అనుసంధానములు మానవునిచే తనకు తెలియకుండాను ఏమరుపాటుగాను అనుభవింపబడినప్పటికీ తన స్వప్న స్థితిలో మానవుడు తానే ఈ నాటకమును సృష్టించుకున్నాడు కనుక ఇవి తమంతట తాము అభివృద్ధి పొంది తప్పనిసరిగా ఉంటాయి. తన ప్రచ్ఛన్న సంస్కారముల ప్రసరణ ద్వారా మానవుడు తన స్వప్నావస్థ అనే నాటకమును సృష్టించుకోగానే అతని నిక్షిప్త సంస్కారముల ఈ ప్రసరణే అతని గతమును, అదే అతని వర్తమానమా అనిపించేటట్లుగా ప్రతిఫలిస్తుంది. ఈ నాటకంలో చిక్కుకున్న మానవుడు తన గతమే తన వర్తమానమని ఇంకా అనుకుంటూ తన గతంలోనే లీనమై ఉంటాడు. ఈ క్రమంగా ఎప్పుడు వర్తమానంలోనే ఉంటున్నప్పటికీ మానవుడు ఏమరపాటుగాను తనకే తెలియకుండాను తన గతమునే తన వర్తమానముగా భావించుకుంటూ ఆ గతమునే పరిపోషించుకోవడాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే మానవుడు తన గతమును పరిపోషించుకోవడాన్ని కొనసాగిస్తున్నప్పుడు తాను తన స్వప్న స్థితి అనే నాటకంలోని పాత్రలతో అయత్నకృత్యముగా అనుసంధింపబడడం ద్వారా ఏకకాలంలో తనదైన సృష్టికి పోషకకర్తగా కూడా అవుతున్నాడు. ఏమరుపాటుగా నెలకొల్పబడినవే అయినా ఈ అనుసంధానములే ఈ నాటకము కొనసాగేలా చూస్తూ సృష్టికర్తకు, పోషకకర్తకు పాత్రను కూడా ప్రసాదిస్తాయి. జరిగిపోయిన దానినంతటిని పరిరక్షించే ప్రతి అత్యల్ప కార్యము లోను తన గతము యొక్క పరిరక్షకునిగా మానవుడు తన వర్తమానములో ఏమరుపాటుగాను తనకు తెలియకుండాను తన గతమును తన వర్తమానముగా పరిపోషించడం ద్వారా తన వర్తమానములోనే భవిష్యత్తును కూడా ఏకకాలంలో స్థిరీకరిస్తూ ఉంటాడు. ఈ వర్తమానము గతము యొక్క భవిష్యత్తుగా ఎల్లప్పుడూ ఉండినదే. ఉదాహరణకు ఈనాటి వర్తమానములో జీవిస్తూ నిన్నటికి తన సమస్తమైన గతముగాను రేపటిని తన సమస్తమైన భవిష్యత్గాను భావించే మానవుని తీసుకుందాం. ఈ వ్యక్తి ఈనాటి వర్తమానంలో తాను జీవిస్తున్నట్లుగా ప్రకటించుకున్న వెంటనే కేవలం వర్తమానంలో ఈనాడు జీవించి ఉన్నాడడంలోనే అతడు ఏమరుపాటుతో గాను తనకు తెలియకుండాను నిన్నటి ఆ గతమును ఈనాటి వర్తమానముగానే గాక రేపటి భవిష్యత్తుగా కూడా పరిరక్షించుకున్నాడు. నేటి
వర్తమానంలో జీవిస్తూ ఉన్నప్పుడు నిన్నటి గతమును పరిరక్షించే ప్రతి అత్యల్ప కార్యంలోనూ ఈ వ్యక్తి ఏమర్పాటుగాను తనకు తెలియకుండాను తన ఈనాటి వర్తమానంలో ఈ నేటిని నిన్నటి యొక్క భవిష్యత్తుగా కూడా నిర్ధారిస్తున్నాడు. అందుచేత గతము భవిష్యత్ అనేవి తమ తమ మనుగడలను కలిగి ఉన్నప్పటికీ ఇవి రెండు కూడా పొందికగాను ఏకకాలంలోనూ వర్తమానంలో మాత్రమే పరిపోషింపబడుతూ ఉంటాయి. వర్తమానము కారణంగానే గతము భవిష్యత్తు తమ సంయోగ బిందువుగా శాశ్వతంగా వర్తమానంలోనే కనుగొంటాయి. అస్తిత్వం యొక్క శాశ్వతత్వములో కాలం అనేది లేదు, గతము లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదల్లా శాశ్వత వర్తమానము మాత్రమే. అందువలన శాశ్వతంలో ఎన్నడూ ఏదీ జరగలేదు, ఎన్నడూ ఏదీ జరగబోదు. అసలు ఏదైనా జరగడం అంటూ ఉన్నట్లయితే సర్వము అంతులేని వర్తమానములోనే జరుగుతున్నది. ఎందుచేతనంటే ఈ మాయా జగత్తులో జరిగినట్లుగా అగుపించినది, జరుగుతున్నట్లుగా అగుపిస్తున్నది, ఎప్పటికైనా జరగబోయేటట్లుగా అగుపించబోయేది అంతా కూడా కోహం అనే ప్రశ్న రూపంలో తనదైన అనంత ఆది విలాసము ఉప్పొంగిన క్షణంలో భగవంతుడు కలగన్నదే. అందుచేత వాస్తవంగా చెప్పాలంటే ఎన్నడూ ఏమీ జరగలేదు, ఎన్నడూ ఏమీ జరగబోదు. మానవుడు తన స్వప్న స్థితిలో గతమునకు, వర్తమానమునకు, చివరకు భవిష్యత్తు కూడా చెందిన రూపములతో అనుసంధింపబడుతున్నప్పుడు అతడు కేవలం ఆ అనుసంధానములను సృష్టించే పాత్రను, తదుపరి వాటిని పోషించే పాత్రను, చివరకు వాటిని నశింపజేసే పాత్రను కల్పించుకున్నాడంతే. ఈ విధముగా కల్పించుకుంటున్నంతసేపు వీటన్నిటికీ తన స్వప్న స్థితికి సంబంధించిన వర్తమానములో తాను సాక్షిభూతిగా మాత్రమే ఉంటాడు. స్వప్న స్థితిలోనైనా సరే, వేకువ స్థితిలోనైనా సరే సృష్టించబడి పోషింపబడే వస్తువుల, ప్రాణుల, జీవుల సృష్టి స్థితి అనే ఈ ఆధారముల పైననే వర్తమానమునందలి ప్రతి అడుగులోనూ సృష్టించబడి పోషింపబడుతున్న వస్తువులన్నింటికీ భవిష్యత్తుగా వాటి అనివార్యమైన వినాశనము వ్రేలాడుతూ ఉంటుంది. ఆరంభం కలిగినదేదైనా సరే అనివార్యమైన అంతమును కలిగి ఉండి తీరాలి. సృష్టింపబడిన వస్తువులన్నీ తెలిసి గాని తెలియక గాని భవిష్యత్తును వినాశనముగా భావిస్తూ వాటిని ఎంతగా సంరక్షించినప్పటికీ తప్పనిసరిగా నశింపబడ తీరవలసినదే. పరిపోషించడం అనే చర్యలోనే మానవుడు వర్తమానములో తాను గతములో సృష్టించిన వాటిన్నిటిని కూడా తనకు తానే పోషకకర్త అవుతున్నాడు. భవిష్యత్తుగా అనివార్యమైన తన వంతు కొరకు ప్రతీక్షించే తిరుగులేని వినాశనము రూపంలో పొందికగా తనకు తారసబడే భవిష్యత్తును గురించి తెలిసిన వాడవడం మూలంగా మానవుడు పోషకకర్త అవుతున్నాడు. అయితే వాస్తవానికి తనకు భవిష్యత్తు తెలుసుననే ఎరుక మానవునికి లేదు. కానీ అతడు పోషకకర్త అయిన వాస్తవమే అతడు వినాశనము కొరకు ఎదురు చూస్తున్నట్లు తెలుపుతుంది. వినాశనము భవిష్యత్తునకు చెందిదనైనందువలన మానవునికి తనకు భవిష్యత్తు తెలుసుననే ఎరుక లేకపోయినప్పటికీ తాను వర్తమానములో పోషకకర్త పాత్రను నిర్వహిస్తున్నంతసేపు అతనికి ఆ విషయం తెలుసు. సృష్టికర్త కావడంలోనే సృష్టించిన వాటన్నిటి పరిరక్షణ అనుసరించి ఉంటుంది.
అందుచేత సృష్టికర్త ఏకకాలములోనే పోషకకర్త పాత్రను కూడా నిర్వహించవలసి ఉంటుంది. పోషకకర్త అయిన చర్యలోనే దానితో పాటు పరిపోషించబడుతున్న వాటన్నిటినీ వినాశనము ఎదురు చూపబడుతుంది. అందువలన తెలుసో తెలియకో అవన్నీ పోషింపబడుతూ ఉంటాయి. అందుచేత పోషకకర్త అనివార్యమైన వినాశనమును ఆపేక్షిస్తూ సృష్టించబడి పోషింపబడుతున్న వాటన్నింటి భవిష్యత్తు వర్తమానంలో నిర్ధారిస్తూ ఉంటాడు. భగవంతుడు తన ఆది మూలమైన అనంత దైవీ స్వప్న స్థితిలో సృష్టికర్త, పోషకకర్త, లయకర్త అనే 3 పాత్రలను ఏకకాలంలో శాశ్వతంగా పోషిస్తూ ఉంటాడు. తనదైన అనంత సృష్టిని పోషించే ప్రక్రియలో ఉన్నప్పుడు భగవంతుడు అదే సమయంలో అప్పటికే తాను భవిష్యత్తులో ఉన్నాడు. తాను సృష్టించిన దానిని పరిరక్షించడం అనేది జరిగిపోవడంతో భవిష్యత్తు అనేది తన శాశ్వత వర్తమానములోనే తన ముందు నిశ్చయంగా స్థిరపడబడింది. గతంలో అతడు సృష్టించిన దానిని, వర్తమానంలో అతడు పోషిస్తున్న దానిని ఈ భవిష్యత్తు నాశనం చేస్తుంది. భగవంతుడు సర్వజ్ఞుడు, శాశ్వతంగా వర్తమానమునకు చెందినవాడు అయినందువలన తాను శాశ్వతంగా వర్తమానముగా పరిపోషించే గతమును గురించి తెలిసినవాడు. అదే సమయంలో అతడు తన శాశ్వత వర్తమానంలో భవిష్యత్తుకు సంబంధించిన సమస్తమును ముందుగానే నిరంతరాయంగా అనుభవిస్తూ ఉంటాడు కూడా. అదేవిధంగా మానవుని స్థితిలో భగవంతుడు మానవునిగా, భవిష్యత్తులో తాను వేకువ స్థితిలో కూడా అనుభవించవలసి ఉన్నటువంటి దానిని ఎప్పుడు తన స్వప్న స్థితిలో ఏమరుపాటుగా దర్శిస్తూ ఉంటాడు. ఈ విధంగా అప్పుడప్పుడు కొంతకాలం తర్వాత జరగబోయే వాటిని గురించిన భవిష్యత్ జ్ఞానం తనకు ఉన్నట్లుగా మానవుడు కనుగొంటాడు. సారాంశం ఏమిటంటే, సృష్టి అనే చర్యలోనే స్థితి లయములు కూడా ఉన్నాయి. అందుచేత భగవంతుడు మాయను సృష్టించడం ద్వారా ఏకకాలంలో దానిని పోషిస్తూ లయింపచేస్తూ ఉంటాడు. అందువలన యథార్థమునకు పోషింపబడవలసినది, నాశనం చేయబడవలసినది ఏది సృష్టింపబడడం లేదు. ఎందుచేతనంటే సృష్టింపబడే సృష్టి లేమికి సంబంధించినది. ఈ లేమి యథార్థమునకు అన్ని విధాల అసలు ఏమీ లేనిదే. నిజానికి ఈ లేమి అసలు ఏమీ లేనిదే అయినా లేని బ్రహ్మచే సృష్టింపబడుతున్నది, విష్ణువుచే పోషింపబడుతున్నది, మహేశుని లేక శివునిచే లయింపబడుతున్నది అన్నప్పుడు అది అనంత మాయాపరంగా ఉన్నటువంటి అనగా బ్రహ్మాండము అనబడే మాయా విశ్వమునకు సంబంధించిన భగవంతుని అనంత దైవీ స్వప్నావస్థను గురించిన మాటలలో మాత్రమే చెప్పబడుతున్నది. సత్యత్వమునకు సంబంధించిన శాశ్వతత్వములో సృష్టి, స్థితి, లయములనేవి లేవు. అక్కడ ప్రదేశము కానీ సాపేక్షతకు అవకాశము కానీ లేవు. భూత భవిష్యత్తు వర్తమానములనేటువంటి అన్యోన్యాశ్రిత కాలాంశములు అసలే లేవు. సత్యత్వమునకు సంబంధించిన శాశ్వతత్వంలో ఏకైకము, అనంతము, శాశ్వతము, సర్వవ్యాపము అయిన అస్తిత్వము ఉన్నది. క్లుప్తంగా చెప్పాలంటే మానవుని చైతన్యము అతనిచే లేమికి సంబంధించిన సంస్కారములను అంతశ్చైతన్యంలో అనుభవింపజేస్తున్నప్పుడు ఆ వ్యక్తి కలగంటున్నాడన్నమాట. మానవుని చైతన్యము అదే లేమికి సంబంధించిన సంస్కారములను
పూర్తి ఎరుకతో మరింత వాస్తవముగా అనుభవింపచేసినప్పుడు ఆ వ్యక్తి కలలో మరొక కలను కలగంటున్నట్లుగా లేదా లేమిలోనికి లేమిని అనుభవిస్తూ స్వప్నంలో శుష్క స్వప్నమును కంటున్నట్లుగా చెప్పవచ్చును. అందుచేతనే ఈ ప్రపంచము దానికి సంబంధించిన వ్యవహారములు అన్నీ లేమిలోనికి లేమి అని, కలలో కల అని అనడం ఎంతైనా సముచితమే. భగవంతుడు మానవుని స్థితిలో మానవ జీవితమును సృష్టి అనే దైవీ స్వప్నంలో ఒక శుష్క స్వప్నముగా అనుభవిస్తాడని దీని అర్థం. లేదా మరొక విధంగా చెప్పాలంటే మానవుని జీవితం భగవంతుని దైవీ స్వప్నము లేక సృష్టిలో భగవంతుని మరొక కళ అన్నమాట. మానవుని స్థితిలో భగవంతుడు పూర్తి చైతన్యమును పొంది లేమితనము యొక్క అసత్యపు అనంతతను సంబంధించిన నానా విధములైన సంస్కారములను స్థూల ప్రపంచపు యథార్థతగా అసత్యంగా అనుభవిస్తున్నప్పటికీ మానవ స్థితిలోని భగవంతుడు దైవీ గాఢ నిద్రాస్థితి అనేది తన ఆది మూలమైన దైవీ స్థితిని పరోక్షంగా ప్రకటించుకుంటూ గాఢ నిద్రాస్థితిలోనికి జారుకున్నప్పుడు ఈ పూర్తి చైతన్యము ఈ అసంఖ్యాక సంస్కారములన్నీ కబలించి వేయబడతాయి. మానవ స్థితిలో భగవంతుడు ప్రతి దినము తన గాఢ నిద్రాస్థితి నుండి పూర్తిగా మేల్కొన్నప్పుడు గాఢ నిద్రలో ప్రచ్ఛన్నంగా ఉండిన పూర్తి చైతన్యము గాఢ నిద్రలో అదృశ్యమైపోయిన అసంఖ్యాకమైన సంస్కారములు అన్నీ ఇప్పుడు యథార్థము అనంతము అయిన లేమితనముగా వ్యక్తమయ్యే పరిమిత లేమికి సంబంధించిన అసత్యపు అనుభవములను మరొక మారు కల్పించడానికి గాను బయటకు రువ్వబడతాయి. పునర్జన్మ చైతన్య వ్యావర్తనము క్రమములో ద్వంద్వ సంస్కారమనుభవం ద్వారా చివరకు సంస్కారాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఒకదాని వెంబడి ఒకటిగా గాఢ నిద్ర వేకువ స్థితులలో చైతన్యము సంస్కారములు లయమైపోతూ ఉండడం, మరల ప్రసరింపబడుతూ ఉండడం, ఒకదాని తర్వాత ఒకటిగా అంతు లేకుండా కొనసాగుతుంది. ఈ విధంగా భగవంతునికి ఆయన యొక్క ఆది మూలమైన శాశ్వత అనంత యథార్థ భగవత్ స్థితి యొక్క ఎరుకతో కూడిన అనుభవం నీయడానికి సంస్కారరహిత చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది.